సంఘ క్రమానికి వస్తూ నడుస్తున్న మీరు ఎంతకైనా అభినందనీయులు. ఎంతమంది అనేది కాదు, ఎంతమంది అనేది పరలోకంలో లెక్కలేదు. పరలోకానికి ఎవరు వస్తారనేది కూడా తెలియదు. సంఘానికి ఒక లెక్క ఉందేమో కానీ పరలోకపు సంఖ్య మాత్రం లెక్క మాత్రం లేదు. అది ప్రతి క్రైస్తవుడు, ఈ సంఘమైనా ఏ సంఘమైనా ఎవరైనా తెలుసుకోవలసిన సత్యము ఏమిటి అని అంటే, సంఘానికి లెక్క ఉంది. మా బిలీవర్స్ ఇంతమంది, మా స్త్రీలు మా పురుషులు ఇంతమంది అని. పరలోకం వచ్చే వాళ్ళకి లెక్క ఇందులో లేదు. స్తోత్రం. అందుకని మనకి ఈ లెక్క కంటే ఆ లెక్కే బెటర్. స్తోత్రం. పరలోక రాజ్య సంబంధులుగా బ్రతకడమే ముఖ్యం. సంఘానికి ఏముందో చెప్పండి. ఈరోజు ఒక ఖచ్చితమైన ఖండితమైన ఒక ఆజ్ఞ చేశాను రమ్య విషయంలో. ఆడు ఎంత ప్రశాంతంగా ఉంటాడో. మందిరానికి రావడానికి వీరు లేదు. మందిరానికి మీరు వచ్చేటప్పుడు ఇద్దరిద్దరుగా రావాలి. రక్షింపబడిన భర్త, రక్షింపబడిన భార్య రావాలి. అంతేగాని 6 రోజులు కష్టపడి ఏదో ఒక రోజు దొంగిలిస్తే ఓకే, ఏదో సంవత్సరంలో ఒక్క వారం మిస్ అయితే దానికి ఓకే, ఏదో ఒక పరిస్థితిని, ఏదో అత్యవసర పరిస్థితి, ఎవడో ఏదో అయ్యాడని ఓకే. అంతేగాని ప్రతి వారం ఆ క్రమం అనేది నా సంఘంలో ఉండకూడదని నేను మనసారా కోరుకుంటున్నాను. క్రమముగా రావాలి. ఎవరొచ్చినా, ఒక్కరొచ్చినా స్తోత్రం. క్రీస్తులో ఉంటే అదండి ధైర్యం, అది విశ్వాసం. ఒకరిటు ఒకరటు అట్లా ఉంటే ఏమాత్రం కూడా అది సంఘానికి క్రమం కాదు. నాగమ్మ గారు వచ్చారనుకోండి, నాగమ్మ గారితో ఎవరుంటారు? అది కుటుంబముగా ఉన్నారా లేదా? స్తోత్రం. వాళ్ళు కుటుంబముగా వస్తారు, కుటుంబంగా వెళ్తారు. మిగతా వాళ్ళు కుటుంబం లేదా? ఒకరి ముందు వస్తారు, ఒకరు వెనక వస్తారు. ఏమండి ఇట్లా ఒక 5 నిమిషాలు, ఒక రోజు లేట్ అయితే అదొక అందం, ఒక వారం మిస్ అయితే అదొక అందం. 10,000, 20,000, 30,000 వ్యాపారం చేసుకుని కూడా సంఘానికి వ్యాపారాన్ని పులి స్టాప్ పెట్టుకుని మందిరానికి వస్తున్నారు. చూస్తున్నారా విశ్వాసుల్ని? మీకంటే ముందు మారారా, మీకంటే వెనక మారారా? ఎప్పుడు మారారండి? మీ అనుభవం ఎంత, వాళ్ళ అనుభవం ఎంత? మీకు అనుభవం ఉంది, మీకు ఒక క్రమం ఉంది, మీకు ఒక పద్ధతి ఉంది. వాక్యం ఏం చెప్తుందో ఆల్రెడీ మీకు తెలుసు. సంఘానికి సేవకుడు ఏం బోధిస్తున్నాడో మీకు తెలుసు. వాళ్ళన్నీ మీకు చెప్పినన్ని మాటలు వాళ్ళు వినలేదు కదండి. కానీ మీకంటే శ్రేష్టంగా స్తోత్రం అటువంటి వారే వెళ్తారు. రేపు తోచినోళ్ళు, గుర్తుకొచ్చినోళ్ళు, అబ్బో ఇట్లాంటి వాళ్ళు అసలు మాత్రం కూడా వెళ్ళరు. నువ్వు మందిరంలోకి రాకు, నువ్వు మీ ఆయన తీసుకుని వస్తేనే రా, నీ భర్తతో పాటు వస్తేనే రా నువ్వు అని. మరి అమ్మకేమో కాళ్ళాడో చేతులాడో, గుండెకాయ ఎక్కడికి వచ్చేసింది, మోకాల్లోకి వచ్చేసింది. అయ్యి బాబోయ్, క్రిస్మస్ రోజున కూడా కాళ్ళ మీద పడి నన్ను, నా కూతుర్ని మేము చచ్చేంతవరకు మీ పాదాల దగ్గర పెట్టుకోండి అమ్మా. ఏమడిగింది? క్రిస్మస్ కేక్ కటింగ్ రోజు నాకు అదే అడిగింది. అందరూ ప్రార్థనలో ఉన్నారు. నువ్వు మమ్మల్ని దూరాన్ని పెట్టకమ్మా అని. ఆమెకి నేను పని చెప్తుంటే కాళ్ళడక అటో గొంతు ఇటో గొంతు, నా కూతురు లేదు ఇక్కడ అని. అప్పుడు నేను చెప్పాను, మరి అమ్మ నువ్వు స్టడీగానే ఉండు, ఏంటి నువ్వు క్రమంగానే ఉండు. ముందు ఖండించవలసింది, ముందు గద్దించవలసింది ఎవరినో తెలుసా? నా మనుషుల్నే. నా మనుషులకి ఒక వాత పెడితే మిగతా వాళ్ళకి అంటుకోవాలని చెప్పాను నేను. స్తోత్రం. ఇంకొకటికి ఎవరికి చెప్పనవసరం లేదు. సరైన పనిష్మెంట్ నా మనుషులకే వేస్తాను నేను. ఈ రోజుకి కూడా నాకు కాని మనుషులకి నేను ఏ పనిష్మెంట్ వేయను. ఎందుకు భయపడిపోతున్నావు? భయపడకు అని అన్నాను. పాపం ఎన్ని మార్లు చూసిందో, అమ్మా వస్తానమ్మా, ఆడెవడో పనికి మాలినోడు రాలేదని నన్ను శిక్షిస్తారేంటమ్మా, వస్తానమ్మా అని ఆ సెంటర్లో ఉండి అడుగుతుంది. నేను ఎక్కడా కరగలేదు. ఆరాధనలో కరిగాను, కూర్చుందా? ఆరాధనలో కరిగాను, కూర్చుందా? ఎప్పుడైనా ఏడ్చాడవాడు? అంటే ఎంత క్రమము, ఆజ్ఞ పాటించడం. వస్తానమ్మా ఉన్నావమ్మా, లోపల ఉన్నావమ్మా. మనము సంఘంలో కాదు, ముందు పరలోకానికి వెళ్ళాలి మనందరం. వాక్యాన్ని ఎంత అప్పుడు వెంటనే శృతి వస్తుంది. శృతికి చెప్పాను, ఇదిగో రమ్య పోస్ట్ కట్ అయ్యింది. ఏరా ఇప్పటి వరకు ఏం చేసేవరా? ఏం తగిలాడు? ఎవడు తగిలాడు? నువ్వే పెద్ద గొండు సైతారైతే ఈ సైతానికి ఇంకో సైతాన్ తగిలిందంట. సంఘానికి క్రమానికి ఎవరు పాటించకపోయినా నేను రానివ్వను.
సంఘం పాడవుతుందా? సంఘం బాగుందంటే బాగుంటుంది. సంఘం మరి అందరూ వస్తే బాగోదు. అందరూ వస్తే దేవుని ఆజ్ఞ పాటించే వాళ్ళు ఉంటే బాగుంటుంది. దేవుని కోసం బ్రతికే వాళ్ళు ఉంటే బాగుంటుంది. వాళ్ళు ఎంతమంది అయినా ఏలియా దగ్గర ఎంతమంది ఉన్నారు? ఏ స్త్రీ ఉంది సారేపతి ఊరిలో? ఒక్కతే చాలు. ఆజ్ఞ పాటించేది, దేవునికి మాటకు లోబడేది, దేవుని యందు భయభక్తులు కలిగేది ఒక్కరున్నా చాలు. మా బోధ మీరు వింటున్నారు, వాక్యం ఏం చెప్తుందో అదే మీకు మేము ప్రకటన చేస్తున్నాం. లేకుంటే ఎప్పుడొస్తే ఏంటి, ఎవరొస్తే ఏంటి, మొత్తం అందరూ వచ్చి ఇక్కడ కూర్చుంటే బాగుండు అనుకుని ఉండేటోళ్ళం. ఆ రాజీ పడే బోధ మాలో లేదు. ఎందుకంటే దానికి వాక్యము ఏమాత్రం కూడా ఒప్పుకోవట్లేదు. మీరు వచ్చేటప్పుడు క్రమముగా రావాలి, మర్యాదగా రావాలి. భర్త భార్య బాప్తీసం పొందేవాళ్ళు ఉంటే ఇద్దరు నమ్మకంగా రావాలి. అలా అయితేనే రావాలి. భర్త లేకపోతే నీకు నువ్వే నిర్ణయం తీసుకో, నువ్వు ఆగిపోవాలి. నేను ఆపకుండా నువ్వు నా కాళ్ళ ముందే తిరగొచ్చు ధీమాగా, ఓహో వీడు లేడా అనుకుంటా. నువ్వు లేనప్పుడు వాడు నా కాళ్ళ ముందు తిరగొచ్చు ధీమాగా, ఈమె లేదా అని. ఆజ్ఞ లేకపోతే కష్టం అండి. వీళ్ళ ఇంట్లో వాళ్ళు వేలుకు వచ్చి పెట్టుకుని ప్రార్థన కూటం పెట్టి నలుగురు ఇంటి ఎదురుకు వస్తారని ప్రార్థన పెడితే ఏ టయానికి వస్తున్నారు? అందుక వేలుకు వచ్చి పెడుతుంటా ఆ టయానికి వస్తావనా? నలుగురు వస్తారు, నా ఇంటికాడ దేవుని నామం మహిమపరచబడుతుంది, దేవునికి ధూపం వేస్తారు, దేవునికి నైవేద్యం వేస్తారు. యాజకుడు తన వంతు చెప్పున, యాజక ధర్మానం చెప్పున దేవుడు భారాన్ని పంచుకుంటూ ఉంటాడు. ఆ భారం పంచుకునేటప్పుడు దేవుని దూత దేవుని సేవకుడి దగ్గర నిలబడి నాతో మాట్లాడుతుంది అనే ఆలోచన ఎప్పుడొస్తుందో చెప్పండి. క్రమం పాటించండి. ఆనందగాడు నీ కొట్టి 8 గంటలకు కట్ అవుతుందిరా, 12 గంటలకి. ఆదివారం బిజీ ఎలా ఉంటుంది? ముమ్మరంగా ఉంటుంది. సంఘ క్రమానికి వచ్చాడా లేదా వాడు? మరి ఓ లైన్ లేదు, ఏమీ లేదు. ఎందుకండి నిర్లక్ష్య ధోరణి? ఎవ్వరూ నిర్లక్ష్య ధోరణి చూపించొద్దు. నమ్మకంగా రండి. రేపు రాబోయే సంవత్సరం, ఈ సంవత్సరం అందరూ చండాలంగా ఉన్నారు, అన్ని విషయాల్లోనూ డౌన్ అయ్యారు. కొంతమంది మాత్రమే నమ్మకంగా ఉన్నారు, కొంతమంది మాత్రమే చక్కగా ఉన్నారు. కొంతమంది సహవాసంలోను, కొంతమంది ప్రేమలోను, కొంతమంది అన్ని విషయాల్లో ప్రార్థనలోను, కొంతమంది పరిచర్యలను డ్యామేజ్ అయిపోయి ఉన్నారు. మునుపుడు సంవత్సరం కంటే ఈ సంవత్సరం దుర్భరంగా ఉంది. ఈ సంవత్సరమే దుర్భరంగా ఉన్నామంటే రేపు సంవత్సరం గజ్జి తామరకాకి ఇంకేంటి నీకు? ఈ సంవత్సరమే బాగాలేదు, ఇంక రేపు సంవత్సరం ఎట్లా బాగుంటుంది? బాగురాదు. వస్త్రాల్లో బాగురాదు, అలంకరణలో బాగురాదు, డెకరేషన్లో బాగురాదు, అటువంటి స్టార్లో బాగురాదు. నువ్వు మారడంలో బాగు. స్తోత్రం. మనం మారాలి, మార్పు చెందాలి, మారు మనసు పొందాలి. అది నిజమైన క్రిస్టమస్ యొక్క ఆనందం, అది నిజమైన క్రిస్టమస్ యొక్క సంతోషం. కొన్ని మార్లు భయంతో మందిరంకి వస్తూ భక్తి చేస్తూ ఉంటే కొంతమంది ఎంత నిర్లక్ష్యంగా వస్తున్నారో. నిర్లక్ష్య ధోరణి వాళ్ళందరికీ ఒక సెల్యూట్ కొట్టాలనుకుంటున్నాను. నేను నిర్లక్ష్యం మాకు అవసరం లేదు, క్రమముగా వచ్చేవాళ్ళు రండి అని చెప్పాలని అనుకుంటున్నాను. ఆదివారం నీ కుటుంబం పాడవుతుంటే నీకు బాధేస్తుంది. నీ కుటుంబంలో భర్త సరిగ్గా లేకపోతే నీకు బాధ అవుతుంది. నీ కుటుంబంలో బిడ్డలు సరిగ్గా లేకపోతే నీకు బాధ అవుతుంది. మరి సంఘం పాడవుతుంటే మౌనంగా ఉండనా? సంఘానికి అక్రమంగా వస్తుంటే మౌనంగా ఉండనా? సంఘాన్ని కాపాడుకునే మేము వస్తాడులే, ఈమె వస్తుందిలే, వీడు వస్తాడులే, ఎప్పుడోకప్పుడు వస్తాడని అని అనుకోమా? కుటుంబంలో నువ్వు నిర్లక్ష్యాన్ని చూపుతున్నావేమో కానీ సంఘంలో నేను నిర్లక్ష్యం మాత్రము చూపించను. కుటుంబంలో నువ్వు నిర్లక్ష్యం చూపించుకుంటే నీ కుటుంబం పతనమైపోతుంది. సంఘంలో నేను నిర్లక్ష్యం చూపించుకుంటే నా సంఘం పాడైపోతుంది. అందుకే నా సంఘాన్ని నేను నిర్లక్ష్యంగా చూపించుకోవాలని నేను అనుకోవట్లేదు, పట్టించుకోకుండా ఉండాలని నేను అనుకోవట్లేదు. అందరూ ప్రతి ఆజ్ఞకు లోబడండి. మిగతా రోజులు ఎక్కడికి పోతారో పోండి. ఆదివారం వచ్చేటప్పటికి అందరూ సరెండర్ అయిపోవలసిందే. ఎవరికి? సేవకులుగా చిచ్చి, ఎవరికి? నాతో సహా దేవునికి సరెండర్ అయిపోవలసిందే. స్తోత్రం. నాడు చాలామంది ఏమనుకుంటున్నారంటే సేవకుడికి సరెండర్ అవుతున్నారేమోనండి. కాదు, సేవకుడికి సరెండర్ అయిపోయేంత సత్సంబంధం మీకు మాకు మధ్య ఏమీ లేదు. ఉందా? ఏమీ లేదు. ఏమైనా ఉందంటే ఏముంది? పాటలు, ఆరాధన, వాక్య పరిచర్య, దేవుని తట్టు నడిపించడం, ఇవి తప్ప అంతకు మించి ఎగస్ట్రా మన దగ్గర అంటూ ఏమీ లేదు. మేమేమైతే కలిగి ఉన్నామో అదే మీకు ఇస్తున్నాం, మీరు దాన్ని తీసుకుని నడుస్తున్నారు, అంతేనా? ఎవరైనా పాడతారా? చాయిస్ ఉంది అన్నాను నేను. ఎక్కడ? మరియమ్మ గారి ఇంటికాడ. అప్పుడు అమ్మ నేను దేవుడిని స్తుతిస్తాను అని.
నేను ఎవరికి ఇవ్వాలనుకున్నాను? నాగమ్మ గారికి ఇవ్వాలి అనుకున్నాను. అర్థవంతమైన పాటలు. స్తోత్రం కదా. పాట పాడితేనే పాట గువ్వ మీద పీకాలండి. పాట పాడితేనే పాట ద్వారా దేవుడు మాట్లాడాలండి. పాటనికి నిర్లక్ష్యం చూపిస్తున్నారు చాలామంది. పాడట్లా, సహకారులుగా ఉండట్లా, మనసుకి ఊతను అందించట్లా. అందుకని నా ఫోకస్ అంతా ఆమె మీద ఉంది. ఆమె పాడితే ఏదో ఒక పాట మీనింగ్తో ఆయన వస్తున్నాడని, సంగమా క్రీస్తు రాజు సంగమా పదం పదం ఏదో పాట పాడుతూ ఉంటారు ఆవిడ. చక్కటి వాడ్స్, మంచి మంచి పాటలు, సంఘాన్ని హెచ్చరించే పాటలు, సంఘానికి కట్టుకునే పాటలు, హెచ్చరికనిచ్చే పాటలు, ఖండించే పాటలు, ఉపదేశించే పాటలు పాడుతూ ఉంటారని ఆవిడ పాడితే ఆవిడేమంటున్నారు తిరిగి, అమ్మ మీరే పాడండి. స్తోత్రం. మా ఎంత బాగోవు పోసినోరు, అదేదో కొంచెం నువ్వే మమ్మల్ని ఉద్యమంలోకి తీసుకువెళ్ళు. స్తోత్రం. పేతురు నీ నావను కొంచెం లోపలికి తీసుకువెళ్ళు అన్నట్లుగా మీరే పాడండి అమ్మా, మీరు పాడతా ఉద్యమం మాకు కావాలి అని. తీసుకునేదో పాట పాడేయచ్చు కదా. ఉద్యమం కావాలి, ఉజ్జీవింపబడాలి. ఈ చివరి దినాల్లో ఉద్యమంలోకి మనం రావాలి. రేపు సంవత్సరంలో మన అందరం ఒక నూతన చేంజ్ రావాలి, దైవికముగా కనిపించాలి. మనము చాలా ఆత్మ సంబంధమైన ఆ యొక్క జ్ఞానంతో మనం నింపబడాలి, ఆత్మ సంబంధమైన బలంతో మనం నింపబడాలి. నువ్వు ఒక పాట పాడినా ఆత్మతో నింపబడాలి, జ్ఞానంతో నింపబడాలి. భోజనానికి వడ్డించే వాళ్ళలో ఉండవలసిన లక్షణాలు ఏం చెప్పారో తెలుసా? ఆనాడు అపోస్తలులు ఆత్మతోనూ జ్ఞానంతోనూ నింపబడిన 7గురిని నిర్ణయించండి. స్తోత్రం. దేంతో నింపబడిన వారిని? పెట్టడానికి? భోజనం పెట్టడానికట. ఆతిథ్యం విశ్వాసులకి. ఎవరికి? విశ్వాసులకి. గరిట తీసి గరిటేయడానికి వాళ్ళకి ఏముండాలంటే వాళ్ళ మీద ఏముండాలండి? ఆత్మతోనూ. చూడండి ఎక్కడ ఈ మాట 6:4 చూడండి అపోస్తులు. కాబట్టి సహోదరులారా ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు. ఎవరికి? విశ్వాసులకి బువ్వ పెట్టడానికి ఆత్మ కావాలా? విశ్వాసులకి మంచినీళ్ళు ఇవ్వడానికి ఆత్మ కావాలా? విశ్వాసులకి బువ్వ పెట్టడానికి ఆత్మతో పాటు జ్ఞానం కావాలా? విశ్వాసులకి ఒక గరిటె వడ్డించడానికి మంచి పేరు కావాలా? టెస్ట్ మనీ. స్తోత్రం. ఏం కావాలి? సాక్ష్యం కావాలా? అమ్మో, ఒక గరిటె బువ్వ వడ్డించడానికి ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొనిన వారిని, మంచి పేరు కలిగిన వారిని ఏర్పరచుకోండి అంటే బోధ చేసేవాడు ఎలా ఉండాలి? అందరూ ఎంటర్ అయిపోతున్నారు. సేవ సేవ సేవ. సాంబార్ అంటే ఏంటి? సాంబార్లో ఏమేస్తారు? సాంబార్లో ఏమేస్తారండి? అమ్మో ఎన్ని రకాలు వేస్తారో. సాంబార్ నువ్వు వేసుకోవా? నేను వేసుకోను. అందులో కొబ్బరికాయ వేసాడు. అయితే అది ఎలా చేయదు. సాంబార్ నువ్వు వేసుకోవా? నేను వేసుకోను. ఏమో తామర వచ్చింది, అది వేసుకోదు. సాంబార్ నువ్వు వేసుకోరాదు. సాంబార్ కాంతంతే. అమ్మో నేను సాంబార్ వేసుకోను. ములంకాడు వేసాడు. నీకేం పోయే కాలం వచ్చింది, వాత వచ్చింది. సాంబార్ నువ్వు వేసుకోవా? వేసుకోను. అంటే అమ్మ అందులో చిలకొడదాం వేసారు. కూర్చుని లెగ్గాను ఇలా తిరిగిపోతాయి, పారాసిస్ వచ్చినట్లు. నేను అది వేసుకోను. అయ్యేమీ లేకుంటే ఉండండి, ఆ సాంబార్ అంతా నాకు ఇంట్లోనే పోసిండి, ఇలాగ ఎత్తిపట్టుకుని తాగేస్తాను అంటాం కదా. పోయిన సంవత్సరం క్రిస్టమస్లో వాళ్ళు మీరు అనుకుంటారు ఏ సాంబార్ కూడా జోలికి పోవాలా, బొవ్వ జోలికి కూడా పోలా. ఏదో వైద్యం చేయించుకుని వాడు వేసుకోవద్దన్నాడట. అందుకని అలా వచ్చేది. ఇంక ఇదే భోజనం చేసేసి బో తినేసి మూసుకుని అలా వెళ్ళిపోయేది. బో తిన్నా నువ్వు అంటే ఎక్కడ బొవ్వ? అది తినకూడదు, ఇది తినకూడదు, ఇది తినకూడదు, ఏది తినకూడదు. ఈరోజు పరిచర్య ఎలా ఉంటుంది? సంఘం ఎలా ఉంటుంది? తినడానికి ఒక పూట బువ్వ తినడానికి, ఎప్పుడో ఒకసారి వడ్డించడానికి అంట వీళ్ళకి సాక్ష్యం కావాలట విశ్వాసులకి. కాంచేపు తినిపోవడానికి ఒక 5 నిమిషాలు ఒక మనిషికి వడ్డించడానికి, పరిచర్య చేయడానికి ఆత్మతో నింపబడిన వారు కావాలట. గ్లాసు నీళ్లు పోయడానికి పక్షపాతం లేకుండా పోయాలి. నీళ్లు ముక్క పోసిన నీటిలో పక్షపాతం లేకుండా జరుగుతుందా దైవికమైన కార్యక్రమం? పక్షపాతం లేకుండా దైవికమైనటువంటి ప్రేమ విందు నీ గృహంలో జరుగుతుందా? స్వార్థం అంతా నీలో పెట్టుకుని
మచ్చరు నీలో పెట్టుకుని డాగు నీలో పెట్టుకుని ఏవేవో నిందలు అపనిందలు వేస్తూ ఉంటాం. స్తోత్రం. ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకుని మంచి పేరు పొందిన ఒకరు కాదు, ఎంతమంది ప్రజలు, వేలాది ప్రజలు ఉన్నారు అక్కడ. మంచి పేరు పొందిన 7 నిర్ణయించుకోండి. వాళ్ళని మేము ఏం చేస్తామో తెలుసా? వాళ్ళకి ఆత్మ ఉంటే సరిపోదు, జ్ఞానం ఉంటే సరిపోదు, మంచి పేరు మంచి సాక్ష్యం ఉంటే సరిపోదు, ఇంకేం కావాలి? చదువు. మేము నియమించాలి. అప్పుడు తుందురు మనం తీసుకొచ్చేసి ఇదిగో ఈడు చాలా మంచోడమ్మా, ఈమె చాలా గొప్పదమ్మా, ఈమె చాలా దొడ్డదమ్మా, ఈమె ఇంకా సూపర్ అమ్మా, ఏమంటే బిల్డింగ్ మీద బిల్డింగ్ ఉందమ్మా, ఏమంటే పొట్టు చీర కట్టిందమ్మా, ఏమంటే కంచుపట్టు కొట్టిందమ్మా, ఏమంటే నగలేదు. నీ లెక్క వాళ్ళకి ఇస్తావు నువ్వు విలువ. నేను ఎవరికి ఇస్తాను విలువ? వాక్యం ఎవరికి ఇస్తుంది విలువ? చెప్పండి. వాక్యం ఎవరికి ఇస్తుంది విలువ? వాక్యము ఆత్మీయులకి ఇస్తుంది విలువ. సంఘంలో సేవకుడు ఆత్మీయులను ఏం చేయాలి? అభిషేకించాలి. అప్పుడు నువ్వు బిడ్డ స్వార్థం లేకుండా వడ్డించావు, భేదం లేకుండా పేదలను ధనికులను అందరినీ సమానంగా చూడని చెప్పి మీరు తీసుకొస్తే అట్లాంటి వాళ్ళని, అభిషేకం కలిగిన వాళ్ళని మేము కూడా నిర్ణయించి పుటా చేసి అప్పగిస్తాం. ఎంత అందండి వాక్యంలోను. మరి ఇట్లాంటివన్నీ ఎవరు చెప్తారు? ఎవరు చెప్తారు? ఇట్లాంటి వాక్యాన్ని పంచుకోవాలంటే ఎవరు చెప్పాలి? వాక్యం మనం క్రిస్మస్ ఆరాధనలో మనం నేర్చుకుంటూ వచ్చాం కదా. ఏం నేర్చుకుంటూ వచ్చాం? ఎక్కడంట నక్షత్రం ఎవరిలో పుట్టిందంట? ఎవరింటికాడ ఏ కూర, ఎవరింటికాడ ఏం పెట్టారని అడగను సుమా, వాక్యాన్ని అడుగుతాను. ఎవరింటికాడ పచ్చిరోజు పడిందా, పీక పడిందా, తోక పడిందా అని నేను అడగను. కానీ పచ్చిరొయ్యని క్యారెట్ ముక్కనికి కానీ తిన్నారా అని ఎట్లాంటి క్వశ్చన్స్ మార్క్ నేను వెయ్యను. కానీ ఇదిగో పచ్చిరొయ్య క్యారెట్ ఒకలాగే ఉంది, నీకు పచ్చిరొయ్య వేస్తున్నానమ్మా అని క్యారెట్ ముక్క వేస్తాను. ఏ 2 ఎలా ఉన్నాయంటే ఆ ముక్కల కోసం నేను అడగను. కానీ నక్షత్రం ఎవరిలో పుట్టిందని రాత్రి నేర్చుకున్నాం. ఎక్కడ? యాకోబులోకి వచ్చిందట. స్తోత్రం. నక్షత్రం నీలోకి రావాలి. నువ్వు ఒక స్టార్. స్తోత్రం. నువ్వు ఒక క్రిస్మస్కి స్టార్ అయిపోవాలి. స్టార్ కట్టుకుంటే కాదు, స్టార్ నువ్వే స్టార్ అయిపోవాలి. మెగాస్టార్ కాదు, మెగాస్టార్ కాదు, మళ్ళీ క్రీస్తు స్టార్గా నువ్వు మారిపోవాలి. స్తోత్రం. యాకోబులో నక్షత్రం వచ్చిందంట. యాకోబు ఎలా ఉన్నాడంట? ఒక దేవుని చూపిస్తున్నాడు. యాకోబు దేవునికి ఒక నక్షత్రంగా ఉన్నాడు. యాకోబు దేవుని కోసం ఒక దివిటిలా ఉన్నాడు. యాకోబు గురించి మనం చెప్పుకునేటప్పుడు యాకోబులో నక్షత్రం ఉంది బిడ్డా అంటే అప్పుడు ఏమనాలి అంటే అమ్మాజీగా నేను కూడా ఒక నక్షత్రంగా నేను ఉండాలి. స్తోత్రం. అంటే నక్షత్రం ఏం చేస్తుంది? అప్పుడు నక్షత్రం ఏం చేస్తుంది? ఇలా అలా అలా ఇలా ఇలా అలా అలా దారి తీసుకెళ్తూ ఉంటుంది. జ్ఞానులకు ఆనాడు వెండి సాంబ్రాణి బోలం అర్పించే వాళ్ళకి ఎవరు తీసుకెళ్లారు? ఏ మనుషులు తీసుకెళ్లారు? చెయ్యట్టుకుని తీసుకొస్తున్నారు వాళ్ళు. నేను మరి వీళ్ళని ఎవరు తీసుకెళ్లారు? నక్షత్రం ఎక్కడుంది? మరి వీళ్ళు ఎక్కడున్నారు? భూమి మీద ఉండి ఎలాగ ఇప్పుడు నక్షత్రాన్ని చూస్తూ, అంత విశ్వాసం ఉందా ఈ రోజుల్లో? నక్షత్రాన్ని చూస్తూ నడవగలుగుతున్నారా? మాట్లాడుతుంటేనే భక్తి చేయట్లేదు, సహవాసం చేస్తుంటేనే భక్తి చేయట్లేదు, బోధిస్తుంటేనే భక్తి చేయట్లేదు, ఉపదేశిస్తుంటేనే భక్తి చేయట్లేదు, ఖండిస్తుంటేనే భక్తి చేయట్లేదు. ఆ రోజు ఈ జ్ఞానులకు బంగారం సాంబ్రాణి బోలం అర్పించే వాళ్ళకి ఎవరు తీసుకెళ్లారు? ఎవరు తీసుకెళ్ళిందండి? నక్షత్రం దారి చూపిస్తుంది. ఏసు ఎక్కడున్నాడో నేను చూపించిన. నువ్వు ఒక స్టార్ అయిపోయి, నువ్వు ఒక యాకోబు అయిపోయి, నువ్వు ఒక నక్షత్రంలాగా ఉండి లోకంలో ఉన్న వాళ్ళకి, నువ్వు లోకంలో ఉన్న వాళ్ళని ఏసు దగ్గరికి నడిపించాలి. ఆ నక్షత్రంగా నువ్వు మారాలి. నువ్వు ఈ నక్షత్రం కాస్త వెళ్ళిపోయి లోకంలోకి వెళ్ళిపోయి బుడింగ మనం ఉలిగిపోవడం కాదు. ఆ నక్షత్రము జ్ఞానులకు యేసు ఎక్కడున్నాడో చూపించినట్లుగా యేసును ఆరాధించడానికి, ఆ పవిత్రమైన స్థలాన్ని చూపించడానికి ఆ నక్షత్రం ఉపయోగపడింది. ఇప్పుడు ఈ నక్షత్రాలు ఏమవ్వాలి?
యాకోబులో ఉందట నక్షత్రం. మనం కూడా ఒక నక్షత్రంగా ఉండి, మనం కూడా ఒక మంచి మనిషిగా ఉండి, మనం కూడా క్రీస్తు బిడ్డగా ఉండి మనం అనేకులకు నక్షత్రాన్ని చూపించాలి. కేకలేస్తే నక్షత్రం కాదు, గొంతులేస్తే నక్షత్రం కాదు, ఊరోరా తిరిగేస్తే నక్షత్రం కాదు, బోధిస్తే నక్షత్రం. స్తోత్రం. యేసు భారాన్ని పంచుకుంటే నక్షత్రం, యేసు ఉనికిని ప్రకటన చేస్తే నక్షత్రం. అప్పుడు నువ్వు వెలిగినట్టు. హోయ్ 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 అంటే నక్షత్రం వెలిగినట్టు కాదు. నిజమైన క్రిస్మస్ ఆరాధన ఎప్పుడంటే నువ్వు అనుభవించేటప్పుడు. యాకోబులో ఉంది నక్షత్రం అని వింటూ వచ్చాం. తర్వాత యేసయ్య ఈ లోకానికి ఎందుకు వచ్చాడట? అది నేర్చుకున్నాం రాత్రి. ఎంత మంచి మాటలు అవి. యాకోబు కోసం అన్నప్పుడు నేను కూడా ఒక నక్షత్రంలా ఉండాలని ఎంతమంది సమర్పణ చేసుకున్నారు. నేను ఒక నక్షత్రంగా ఉండాలని ఈరోజు రమ్యాన్ని కట్ చేశా. శృతి కూడా వస్తున్నప్పుడు కట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. నీ పోస్ట్ కట్ అయిపోతుంది, ఊపుకుంటా వచ్చేయక బైబిల్ అట్టుకుని. ఏం చేస్తున్నాను? వీళ్ళకి దారి చూపిస్తున్నాను, దారి ఆపేస్తున్నానా? దారి చూపిస్తున్నాను, నువ్వు దారి ఆపేస్తున్నాను నువ్వు అనుకుంటే నేనేం చేయలేను. దారి చూపిస్తున్నాను. ఈ నక్షత్రం ఏం చేస్తుందంటే లోపాలన్నీ కట్ చేసుకుంటూ యేసు దగ్గరికి ఇలాగైతే కష్టం, సంఘంలోకి ఇలాగైతే కష్టం, నువ్వు ఇక్కడికి ఇలా వస్తే ఇక్కడి నుంచి నేను అలా నేరుగా తీసుకువెళ్ళాలని ఈ నక్షత్రం పనిచేయడానికి ముందుకు వచ్చింది ఇప్పుడు. స్తోత్రం. మరి నీవు కూడా యేసు భారాన్ని పంచుకోండి. ఆనాడు యేసు పుట్టుకను చూపించినట్లుగా, యేసును ఆరాధించడానికి ఆ నక్షత్రం ఉపయోగపడేట్లుగా అనేకమైన ప్రజల కోసం నువ్వు వాడబడు. అనేకమైన ప్రజల కోసం నువ్వు ఒక నక్షత్రంగా మారిపో. ఒక స్టార్, మీ ఇంటికి స్టార్ పెట్టలేదేంటి? నేనే పెద్ద స్టార్ అయితే ఆ స్టార్ కరెంట్ ఉంటే వెలుగుతుందమ్మా, ఈ స్టార్ యేసు కోసమే పనిచేస్తుంది. స్తోత్రం. చిన్న బిడ్డ స్టార్ అట్టుకొచ్చి అమ్మగారికి ఇవ్వండి స్టార్ అన్నాడు. చిన్న బాబుని సంతోషపెట్టాక స్టార్ కట్టి ఎవరా పీక్ పడేరా. స్టార్గా మనం ఉంటే ఆ స్టార్ ఎట్రా 4 రోజు స్టార్ ఎందుకురా మనకి? తీసేదాన్ని అని తీయించేసాను. కట్టించిన దాన్ని నేనే, తీయించేసిన దాన్ని నేనే. ఎందుకు కట్టించావు? ప్రజల కోసం కట్టించాను. ఎందుకు తీసావే? ఆ స్టార్ పనికిరావడానికి వీరలేదు. మనమే ఎవ్రీడే ఒక స్టార్గా ఉండాలి. స్తోత్రం. ఈ 4 రోజులు కట్టుకుంటే క్రిస్మస్ అయిపోద్ది. మరి అక్కడి నుంచి వద్దా యేసు? వద్దా? ఈ నెల అంతా తిరిగేసేస్తే సరిపోద్దా? మరి అక్కడి నుంచి యేసు వద్దా? అందుకని ఈ నెల రోజులకు 3 ఆచారాలు పెట్టుకోకూడదు. ఈ నెల రోజులు ఏంటి? నీకు పండుగ వేడుకలు, నువ్వు పరిగెట్టే వేడుకలు. అప్పుడు అదంతా నమ్మకంగా ఉంటుంది, కొనసాగించాలి. కానీ ఇప్పుడు స్టార్ కట్టేసుకుని మా ఇల్లు అంతా శుభ్రం చేసేసుకుని అక్కడి నుంచి చీకట. ఒరే అది వద్దురా బాబు. మనం మారాలి. మనం ఒక స్టార్లా ప్రతిరోజు తిరిగి యేసుని ప్రకటన చేస్తుంటే, ప్రతిరోజు తిరిగి యేసు భారాన్ని మోడుస్తుంటే, ఆ రోజు గాడిద యేసు కోసం కట్టబడిన గాడిద యేసు కోసం పనిచేసినట్లుగా ఈరోజు ఈ గాడిదలు పరిగెడుతూ ఉంటుంటే ఇంకా స్టార్ దగ్గర తీసి పాడేసి ఇంకో వేరే దానికి పెట్టరా అని చెప్పాను నేను. యేసయ్య ఎందుకు వచ్చాడంట? యాకోబులో నక్షత్రం పుట్టింది, నేను ఒక నక్షత్రంగా ఉండాలని సమర్పణ చేసుకున్నాను. మరి మీరు ఎట్లా ఉంటారు? మీ నిర్ణయం. నేను పరలోకం రావాలని బొంగమూత వేసుకుంటే నేను ఎక్కడ తీసుకెళ్ళను మరి కదా? పరలోకం రావాలని నిర్ణయం మీరు తీసుకోండి. వస్తారో లేదో, దేవుడిని సరిగ్గా నమ్మాలో లేదో. రాత్రి ఒక మంచి మాట విన్నాను నేను. ఏంటంట? ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడంట? యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంట? ఆయన సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి ఉన్నాను. 2 చేతులు పైకెత్తండి, స్తోత్రం చెప్పండి. యేసు పుట్టడానికి కారణం ఏంటంట? సత్యం. ఆయన సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాడంట. ఏమి సాక్ష్యం? తండ్రి ఉన్నాడు, పరలోకం ఉంది, నేను పైనుండి పంపబడిన వాడిని. నేను ఈ లోకానికి ఎందుకు వచ్చానో తెలుసా? మిమ్మల్ని అందరినీ మీకు అక్కడ స్థలం సిద్ధపరచడానికి వచ్చాను. నేనే ఒక సాక్షార్థమైన మనిషిని. స్తోత్రం. మీరు నన్ను వెంబడిస్తే చాలు, నా ఆజ్ఞ గైకుంటే చాలు, నాకు లోబడితే చాలు. మీరు నాతో ఉండి నేను ఎంత సత్యంగా ఉన్నానో, నేను ఎంత యథార్థంగా ఉన్నానో, నేను ఎంత వాక్యంలో నిలకడగా ఉన్నాను, మీరు అట్లా ఉంటే చాలు. స్తోత్రం. ఆయన అందుకు వచ్చాడంట. నేను వెంటనే రాసుకున్నాను ఆ మాట. ఆయన సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు ఈ లోకానికి వచ్చి ఉన్నాను అని, ఈ లోకంలో పుట్టి ఉన్నాను. మరి నువ్వెందుకు పుట్టావు? ఎవరిని పాడు చేద్దామని పుట్టావు? ఎవరిని నాశనం చేద్దామని పుట్టావు? ఎవరు పతనాన్ని కోరుకుందామని పుట్టావు? ఎవరు బాబుకి ఆటంకం అవుదామని పుట్టావు? ఎవరు తింటే ఏడుద్దామని పుట్టావు? ఆలోచన చేయండి. ఇవి మన కల్చరీ. మనందరం ఇప్పుడు ఏమైపోవాలి? మనము కూడా క్రీస్తు కొరకు పుట్టాలి. అది నిజమైన క్రిస్మస్.
హల్లెలూయా. అంతేగాని క్రీస్తు స్వరూపం లేకుండా, క్రీస్తు స్వభావం లేకుండా, క్రీస్తు భారం లేకుండా, క్రీస్తు చిత్తం లేకుండా, ఆయన ఆలోచన లేకుండా, ఏమీ లేకుండా ఆయన కూడా చెప్తుంటే నువ్వు కూడా చేస్తుంటే రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఎందుకు వచ్చి ఎక్కడ పుట్టాడు రక్షకుడు? ఎక్కడ పుట్టాడు రక్షకుడు? మీ ఇంట్లో పుట్టాడా? నేడు మీ ఇంటికి రక్షణ వచ్చింది బాబాయ్ చెప్పేస్తే రక్షణ వచ్చేస్తుందా? ప్రకటించేస్తే రక్షణ వచ్చేస్తా? నువ్వు పాటిస్తే రక్షణ. స్తోత్రం. నువ్వు దేవునికి దూరంగా ఉండి హోయ్ హోయ్ అంటే ఏంటి ప్రయోజనం? దేవుని కోసం నువ్వు నిలవబడితే నువ్వు క్రీస్తు కొరకు ఒక ప్రతినిధివి. స్తోత్రం. రేపు నీ పుస్తకం మాసిపోదు, రేపు నీ సాక్ష్యం చచ్చిపోదు. నువ్వు ఉంటావు లేకపోతావు. నువ్వు క్రీస్తు కోసం పుట్టిన వ్యక్తివైతే నువ్వు చనిపోయినా సరే నీ పేరు మ్రోగుతూ ఉంటుంది. యేసయ్య అందుకు పుట్టాడు, నేను కూడా సత్యంలో ఉండాలి. స్తోత్రం. సత్యం అంటే నిజం. ఇంకా ఏమని చెప్తుంది? ఇంకా ఏంటి సత్యం అంటే ఆయన వాక్యమే సత్యం. యేసు అందుకు వచ్చాడు. మరి నువ్వెలా ఉండాలి ఇక్కడి నుంచి? మరి వాక్యాలు విని 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 విడిచిపెట్టడం కాదు, నడిచి 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 ఆగిపోవడం కాదు. మరి ఎక్కువగా మనం ఏం చేయాలో తెలుసా? నడవడం ప్రారంభించాలి. మరి ఎక్కువ భారం, మరి ఎక్కువగా భక్తి, మరి ఎక్కువగా నిష్ఠ, ఇట్లాంటి లక్షణాలన్నీ మనం కలిగి ఉండాలి. ఇలా మనం ఉంటే నిజమైనటువంటి క్రిస్టమస్ ఆనందంలోనూ, నిజమైనటువంటి క్రిస్టమస్ సంతోషంలోనూ మనం ఉండినట్లు. యేసు అంటాడు కదా, నేను ప్రవక్తను పంపించాను, ఏలియాలు మీ దగ్గర ఉన్నారు, వాళ్ళు చెప్తారు మీకు నా భారం. స్తోత్రం. ఎవరు పడితే వాళ్ళు కాదు. ఈనాడు ఇందాక సాంబార్ అని చెప్పాను కదా, ఈ ప్రతి ఒక్కరూ సేవలోకి సంఘంలోకి ఎంటర్ అయిపోయి ఆత్మను పాడు చేసేస్తున్నారు. ఏం చేసేస్తున్నారు? ఆత్మను పాడు చేస్తున్నారు. యేసేమన్నాడో తెలుసా? ధనవంతుడికి ఏం చెప్పాడు నా యేసయ్య? వాడిని పంపించరాదు, ఆ పనికిమాలినోడిని నిన్నాళ్ళు పనికిమాలినోళ్ళుగా చూశాను, ఇప్పుడు నీ దగ్గర పనికొచ్చేవాడు కనిపిస్తున్నాడు, వాడిని పనికి పంపించు అన్నాడు. అప్పుడు ఆయన ఏమంటాడు? అబ్బో వీడేం అవసరం లేదులే. ఎవరున్నారు భూలోకంలో? ఎవరున్నారు? మోషేయు ప్రవర్తలు ఉన్నారు కదా, వాళ్ళు సరిపోతారు. ఏ మోషే పేరు ఎందుకు పెట్టాడు? ఎందుకు ప్రవర్తనలే పెట్టాడు? వాళ్ళు నా భారం పంచుకుంటారు, నా భారం అందరూ పంచుకోలేరు. స్తోత్రం. ఈనాడు దీపం వెలిగిస్తేనే క్రైస్తవు అనుకుంటున్నారు. ఈనాడు క్యాండిల్ వెలిగించుకుంటేనే నిజమైన క్రైస్తవుడు. ఈనాడు కేక్ కట్ చేస్తేనే నిజమైన, తుచ్చమైనవి ఆపాలి మనం. స్తోత్రం. ఇవి ఒక పాలి భాగస్తుంది తప్ప ఇదే అనుకుంటూ మిగతా అన్నీ ఏం చేస్తున్నారు? ఆజ్ఞలు ఏం చేస్తున్నారు? ధర్మశాస్త్రాన్ని ఏం చేస్తున్నారు? ఇవన్నీ పాటించడం మానేసి పండగ వచ్చింది పండగాడావిడి. నీకు రోజు పండగే కదా, రోజు నిష్టే కదా, రోజు వ్రతమే కదా, రోజు పూజే కదా, రోజు నైవేద్యమే కదా. దేవుని తలంచుకుంటే నువ్వు బయటకు రావే కదా. నిన్న సాయంత్రం బంగారీ గారు నా దగ్గరికి వచ్చాడు, మాట్లాడుతుంటే అప్పుడు ఒక సాక్ష్యం విన్నాను నేను. ప్రతిరోజు మేము ప్రార్థన చేసుకుంటాం అని చెప్పారట. నువ్వు ఎవరితో అయినా మాట్లాడితే ఎదుటి వ్యక్తికి నువ్వేం చేయాలో తెలుసా? ఊతనివ్వాలి. స్తోత్రం. శంకర్ గారు బండి ఎక్కొచ్చాడు వాడు. ఆ రోజు మేము ప్రార్థన చేసుకుంటాం, ఆమె లేపుతారు, మేమిద్దరం కలిసి ప్రార్థన చేసుకుంటాం. ఎంత మంచి మాట అండి. దేవుని కోసం చాలా మాటలు చెప్పుకొచ్చారండి ఆయన. దేవునిలోకి వచ్చిన తర్వాత శాంతి, సమాధానం, నెమ్మది, మేము చాలా బాగున్నాము, కాస్త ప్రశాంతంగా ఉన్నాము, మేము ప్రతిరోజు ప్రార్థిస్తాం. అది క్రిస్టమస్. స్తోత్రం. ఏది క్రిస్టమస్? చైర్ తీసి అక్కడ చైరేయండి. ఏది క్రిస్టమస్? ఎవ్రీడే ప్రార్థించడం క్రిస్టమస్. నువ్వు పుట్టావు, ఎవరి కోసం పుట్టావు? యేసు నీ కోసం పుట్టాడు, నువ్వు యేసు కోసం పుట్టావు. స్తోత్రం. యేసు సాక్ష్యం ఇవ్వడానికి ఆయన ఒక సాక్ష్యాన్ని తీసుకొచ్చాడు ఈ లోకానికి. నీవే యేసు కొరకు ఒక సాక్షిగా పుట్టావు. స్తోత్రం. ఇది మానేశారండి. ఇది మానేసి తోచినట్లుగా భక్తి చేస్తూ ఉన్నారు. ఎందుకు ఇంత తోచినట్లుగా భక్తి చేస్తున్నారంటే భయం. ఎందుకు భయం? దూరం అయిపోతారు. ఇంకా భయం దేనికి? ఎందుకు దూరం అయిపోతారు? నక్షత్రమే తీసుకెళ్ళిపోయి యేసుని పరిచయం చేయలేదా? యేసు నీ మీద ఉంటే నీకు భయం ఉండదు. అబ్బా అవునురా, ప్రతిరోజు ప్రార్థన చేస్తారు, అదే కదా దేవుడు దర్శనం ఇచ్చాడు, అందుకే ఈరోజు ఇక్కడ వరకు వచ్చాడు, నక్షత్రమే కదా ఇక్కడ తీసుకొచ్చింది అని చెప్పాను. స్తోత్రం. ఏదో ఒక రోజు మాట్లాడుకుంటూ ఉండుంటే, మాటలు విన్నప్పుడు, మాటలకు వాక్యానికి లోబడకపోతే, నేను చెప్పిన మాటలకి మీరు విధేయత చూపించకపోతే రక్షణ వచ్చేది కాదు మీకు అన్నా లేదండి. నేను మారను అనుకుంటే ఎట్లా బిడ్డలారా?
వాస్తవాలు అన్నీ సొల్లు కబుర్లు బొల్లు కబుర్లు ఏమీ కాదు ఇవి. ప్రతిరోజు ప్రార్థన చేయడమే కదండి నిజమైన క్రిస్మస్. క్రిస్మస్ అంటే ఏంటి? క్రిస్మస్ అంటే ఏంటి చెప్పండి? ఏసీ లోకానికి వచ్చిందేనా? ఈ లోకం పుట్టడమేనా? మరి అంతే. మరి నువ్వు ఈ లోకంలోకి వచ్చావయ్యా, నా కోసం వచ్చావయ్యా, నువ్వు వెతుక్కుంటూ వచ్చావయ్యా, మా ఇంట్లోకి వచ్చావయ్యా, నిజమైన స్టార్ని తీసుకొచ్చావయ్యా, నిజమైన సంతోషాన్ని తీసుకొచ్చావయ్యా. బుడింగిని ముంచి మందిరంలోకి తీసుకొచ్చి చిన్న బిడ్డకి ఒక టీ పట్టుకొచ్చి ఇచ్చాం, తాగు అని. తనతో పాటు మేము అందరం తాగుతున్నాం. నేను కాశీకి వెళ్ళానండి, ఈ సంతోషం లేదు. ఏమి నవ్విచ్చారు నిన్ను? ఏం ఆనందం చూపించారు? బొంగమూత వేసుకుని చాలా స్ట్రిక్ట్గా ఫిట్గా ఉంటారే, నువ్వేం ఆనందం చూసేసావు మొలగ్గానే అని నాకు వచ్చింది. టీ ఇస్తున్నా నేను ఇలా బాప్తిసం పొందేసిన తర్వాత. లోపలికి వచ్చారు. ఆ రోజే కాంత ధైర్యాన్ని వహించాడు. ఎందుకంటే మాకు సమీపంగా మాకు దగ్గరగా వస్తాడు కనుక. ఎన్నాళ్ళు కాస్త మాకు దూరంగా ఉంటాడు కాబట్టి కాస్త ఏదో. మరి ఇప్పుడు ఎక్కడికి వస్తున్నాడు? దగ్గరికి వస్తున్నాడు. బాప్తిసం అంటే ఎక్కడికి రావాలి? దగ్గరికి రావాలి. సంఘానికి దేవునికి దగ్గరికి వచ్చినప్పుడు ఎలా ఉండాలి? విడిచిపెట్టి రావాలి కదా. మరి బాప్తిసం తీసుకుని లోపలికి వచ్చి ఎంత సంతోషమో, ఎంత ఆనందమో. నేను మొన్న వారమేనండి ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టుకుని కాశీకి వెళ్ళాను. అవన్నీ నాకు తెలియదు, మీకు అనుభవించిన వాళ్ళు మీకు తెలిసి మీరు తర్వాత ఆలోచన చేసుకోండి. అసలు అక్కడ కూడా నాకు ఆనందం లేదండి. అమ్మో, మందిరంలో అడుగు పెట్టగానే ఎంత ఆనందం. నీతో ఎవరైనా మాట్లాడారా? మాట్లాడలేదు. ఆయన మాట్లాడారా? మాట్లాడలేదు. మేము మాట్లాడామా? మాట్లాడలేదు. మనకి ఇంత సంతోషం, ఇంత ఆనందం ఎలా వచ్చింది? అంగో ఎంటర్ అయిపోయాడు. ఎలా వచ్చింది? బుడింగమను ములిగి లోపలికి వచ్చేసి కాశీకి వెళ్ళిన రాణి సంతోషం మందిరంలో అడుగు పెట్టగానే ఎలా వచ్చింది? ఎవరు పుట్టారు? నాకు యేసు ఉన్నాడు, స్తోత్రం. నాకు సేవకుడు ఉన్నాడు, స్తోత్రం. నాకు సంఘం ఉంది, స్తోత్రం చెప్పండి. ఎన్నాళ్ళు నా గుంపు వేరు, ఎన్నాళ్ళు నా బ్యాచ్ వేరు, ఎన్నాళ్ళు నా తొట్టు గ్యాంగ్ వేరు. ఇప్పుడు నేను ఆత్మీయులతో సిద్ధమవుతున్నాను, ఆత్మీయులతో ప్రయాణం చేస్తున్నాను. ఎన్నాళ్ళు నా పైన నాయకుడు బాస్ అనేవాడు లేడు. ఇప్పుడు నేను ఒక బాసు చేతి కిందకు వచ్చేసాను, స్తోత్రం. ఇప్పుడు బాసు నాకు ఏం కావాలో చూసుకుంటాడు, బాసు నన్ను నడిపిస్తాడు, బాసు నాకు ఉపదేశిస్తాడు, బాసు నాకు నేర్పిస్తాడు, బాసు ఖండిస్తాడు, బాసు బోధిస్తాడు. ఇంత సంతోషం ఎట్లా వచ్చింది? క్రీస్తులో ఉంటే సంతోషం. ఈరోజు ఎన్నో సంవత్సరాల నుంచి నువ్వు ఆరాధిస్తున్నావు, నీకుందా ఆనందం? నిజమైన ఆనందాన్ని అనుభవించండి, నిజమైన సంతోషాన్ని అనుభవించండి. భక్తులకి ఒక సాక్ష్యం ఉంది, నడుస్తున్న వారికి ఒక సాక్ష్యం ఉంది. నీకు నీ కుటుంబానికి ఏమైనా సాక్ష్యం ఉందా? అది సాక్ష్యాన్ని సంపాదించండి. యాకోబుకి ఒక సాక్ష్యం ఉంది, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారికి ఒక సాక్ష్యం ఉంది. ఈవేళ నిన్నో నడుస్తున్న వారికి ఒక సాక్ష్యం ఉంది. పోగొట్టుకోకండి, ప్రాణం పోవాలి తప్ప సాక్ష్యాన్ని పోగొట్టుకోకండి. ఈనాడు భక్తుల పేర్లు మెన్షన్ అవుతున్నట్లుగా రేపు రాబోయే తరానికి మీ పేర్లే మెన్షన్ అవుతూ ఉంటాయి, స్తోత్రం. అమ్మ, నాకు సాక్ష్యం లేదు, నా భర్తకు సాక్ష్యం లేదంటే నీలో క్రీస్తు పుట్టలేదు. నువ్వు మారు మనసు పొందడమే నిజమైన క్రిస్టమస్. పాపాన్ని విడిచిపెట్టడమే నిజమైన క్రిస్టమస్. నువ్వు పశ్చాత్తాపడమే నిజమైన క్రిస్టమస్. గొంతులేస్తే కుదరదండి. హల్లెలూయా. క్రీస్తును ధరించడమే నిజమైన క్రిస్టమస్. మీకు ఒక 2 మాటలు చూపిస్తాను. ఇందాక ప్రవక్తల గురించి చెప్పాను కదా. నా ప్రవక్త ఉన్నాడు, ప్రవక్త వచ్చి తన పని తను చేస్తాడు, తనే చెప్తాడు అన్నీ నేను చెప్పాను, ఆ మాటలు చెప్పాను కదా. ఈరోజు నా వాక్య సందేశం ఏంటి అంటే, ఈరోజు నేను మీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే, యెహోవా యందు యెహోవా నియమించిన భయంకరమైన దినం గురించి చెప్పాలని. యేసయ్య ఒక దినాన్ని నిర్ణయించాడు. ఆ యెహోవా నిర్ణయించిన భయంకరమైన దినం ఉంది, జాగ్రత్త సంగమా అని చెప్పాలని మీ ముందుకు వచ్చాను. ఇంకొక మాట చెప్పాలని, యెహోవా దినము వచ్చుచున్నది అని ఘోషించు. ఏ దినం వస్తుందని? యెహోవా దినం. ఎవడైనా మనకి కిట్లనాడు అంటే నీ అంతు చూస్తా. ఏమంటాం? సమయం వస్తుంది, నాకు దొరుకుతావు. ఎవడైనా నా అంతు చూడండి, నాకు దొరుకుతావు అని అనుకుంటాం కదా మనం. దేవుడు కూడా అదే శపథం. యెహోవా నిర్ణయించాడంట ఒక దినాన్ని. అదేం చేయాలంటే, ఒక దినం వస్తుంది,
అని ఏం చేయాలి? సేవకుడు బోధించాలి. అది నిజమైన క్రిస్మస్. ఆ భయంకరమైన పరిస్థితి గురించి చెప్పడమే నిజమైన క్రిస్మస్. ఈరోజు క్రిస్మస్ ఆరాధనని వాక్యము లేదు. ఈరోజు నిజమైన క్రిస్మస్ ఆరాధనని కూడుకుంటున్నారు కానీ దేవుని గురించిన భారం లేదు. దేవుని కోసం చెప్తే నువ్వు మారిపోతావు కదా, అందుకు సైతాన్ గారు చెప్పనివ్వడు. ఇట్లాంటివన్నీ నీకు చెప్తూ ఉంటే, ఆ భయంకరమైన దినం ఉందని ఘోషిస్తూ ఉంటుంటే, ఆ దినాన్ని నీకు చెప్తే నువ్వు జాగ్రత్త పడతావు కదా. నువ్వు జాగ్రత్త పడ్డం సైతానికి ఇష్టం ఉండక బోధించనివ్వడు. బోధించాలన్న దేవుడే పంపాలి, పంపబడిన వాడు రావాలి. స్తోత్రం. నాలో తండ్రి చిత్తం చేయుటకు పంపబడిన వాడా ఇప్పుడే దిగి రమ్మయ్యా. నాలో తండ్రి చిత్తం చేయుటకు పంపబడిన వాడా ఇప్పుడే దిగి రమ్మయ్యా. నాలో నీవు నీలో నేను, నాలో నీవు నేలో నేను, కాలాకే ఉండాలయ్యా, మనం కాలాకే ఉండాలయ్యా. నాలో నీవు నీలో నేను, నాలో తండ్రి చిత్తం చేయడానికి పంపబడిన వాడు వచ్చాడు. ఇప్పుడు మనము ఆయన కలిసి జీవించాలి. స్తోత్రం. అది నిజమైన క్రిస్మస్. ఆయన మీరు మనము కలిసి జీవించే వాళ్ళు ఉన్నారా? కనిపిస్తున్నారా మీకు? ఆయన వీళ్ళు ఆయన విశ్వాసులు కలిసి, ఆయన సేవకుడు కలిసి పనిచేసే వాళ్ళు కనబడుతున్నారా? ఆ అమ్మాయిని చూస్తుంటే అన్ని క్రీస్తుకు విరుద్ధమైనవేనండి. అయితే మారు మనసు పొందాలి. అమ్మ వాళ్ళు చూస్తే అన్నీ పాడుబూతులేనండి. అయితే మారు మనసు పొందాలి. అమ్మ వాళ్ళు చూస్తే అంత అక్రమమనంటే అయితే విడిచిపెట్టాలి. స్తోత్రం. అది నిజమైన క్రిస్మస్. తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన పుట్టాడు. నిన్ను కూడా ఎందుకు పుట్టాడు? తండ్రి నీవు కలిసి పని చేస్తావని. స్తోత్రం. అటువంటి భారం, అటువంటి బాధ్యత మనం కలిగి ఉండాలి. చూడండి, యెహోవా నియమించిన భయంకరమైన దినము ఎలా ఉంటుందో చూడండి. మలాకి 4:5 యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాకమునుపు నేను ప్రవక్తయగు ఏలియాని మీ యొద్దకు పంపించాను. స్తోత్రం చెప్పండి. ఎందుకు పంపించాడు ఏలియాని మీ యొద్దకు? ప్రవక్తయగు ఏలియాని మీ యొద్దకు ఎందుకు పంపించాడు? ఏ దినం కోసం చెప్పడానికి పంపించాడంట? అందరూ చెప్పండి ఏంటండి? యెహోవా భయంకరమైన దినం ఉంది. యెహోవాకు ఒక రోజు రాబోతుంది, తీర్పు దినము రాబోతుంది. మార్పులేని క్రైస్తవుండా తీర్పు దినం దాగగలవా? మారు మనసు పొందని తీరను, చేతుల ఉరివేసుకు చావను. మారు మనసు పొందకపోతే మన చేతులతో మనం ఉరేసుకుని చచ్చే రోజు రాబోతుందని ప్రవక్త ఏం చేయాలి? ఏలియా ఏం చేయాలి? ఏలియా చేతి కింద నువ్వు ఉన్నావా? ప్రవక్తయగు చేతి కింద నీవు ఉన్నావా? బోధించేవాడు చేతి కింద నువ్వు ఉన్నావా? నేను ప్రవక్తను పంపించాను, ఏలియాని పంపించాను. ఎందుకు పంపించాను? మరి ఆ ప్రవక్త ఏం చేస్తాడంట? ఎలా బోధిస్తాడంట? యెహోవా నియమించిన భయంకరమైన మహాదినము రాకముందు నేను ప్రవక్తయగు ఏలియాను మీ యొద్దకు పంపి ఉన్నాను. ఎందుకు ప్రవక్త వచ్చి ఏం చెప్తాడంటే, నువ్వు శపిస్తావు, నువ్వు శాపంలోకి వెళ్ళిపోతావు, నువ్వు నరకంలోకి వెళ్ళిపోతావు, నువ్వు ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి అని ఏం చేయాలి? ప్రవక్తలు, సేవకులు ఏం చేయాలి? ఇలాంటి క్రిస్మస్ ఆరాధనలు పెట్టి, డే అండ్ నైట్ పెట్టి బోధించాలి. అరుపులు కాదు, కేకలు కాదు, దేవుని భారాన్ని పెంచాలి. దేవుడి దినం రాబోతూ ఉంది. ఆయన ఎందుకు వచ్చాడో తెలుసా? నువ్వు మారుతావని వచ్చాడు. ఆయన ఎందుకు వచ్చాడో తెలుసా? వాక్యం లేదు ఈరోజు. అబ్బో అసలు మరి ఇంక వాళ్ళు క్రైస్తవులా? ఆ గుంపులో నువ్వు ఉంటే పరలోకం వెళ్తావా? ఆ గుంపులో నువ్వు ఉంటే దేవుని దగ్గరికి వెళ్ళగలుగుతావా? ఆ గుంపులో నువ్వు ఉంటే నీకు భారం వస్తుందా? ఆ గుంపులో నీకు ఉంటే నీకు చింత వస్తుందా? ఆ గుంపులో నువ్వు ఉంటే నువ్వు మారగలుగుతావా? నువ్వు ఎవరి చేతి కింద ఉన్నావో చూసుకో. నీ పైన నాయకుడు ఎట్లాంటి వాడో చూసుకో. నిన్ను నడిపిస్తున్నవాడు ఎట్లాంటి వాడో చూసుకో. దేవుని భారం కలిగినోడో కాదో చూసుకో. యెహోవా భయంకరమైన దినము రాబోతుందోనని నేను ఆ యొక్క రోజుకి సిద్ధపరుస్తున్నాడో లేదో చూసుకో. ఏలియాని పంపించాను నేను మనసులో త్రిప్పడానికి.
ఏం తిప్పడానికి పంపించాడు ఏలియాని? ఏలియాని ఏం తిప్పడానికి పంపించాడు? మనస్సు త్రిప్పుకో, నువ్వు మనస్సు మారి నూతనంగా మారకపోతే శపించబడతావు, శపించబడి ఎడమ పక్కకి వెళ్ళిపోతావు అని ఏలియా ఘోషించాలట. మరి ఇది నేర్పిస్తున్నారా? మరి ఏలియా ఏం బోధించాలి? ధర్మశాస్త్రాన్ని పాటించు అని ఏలియా ప్రకటించాలి. ఏలియా ఇంకేం చేయాలి? ఆజ్ఞలు గైకొనుగో అని చెప్పాలి. ఏలియా ఇంకేం బోధ చేయాలి? క్రమము తప్పక మందిరానికి రాని ఖండించాలి. ఏలియా ఇంకేం చేయాలి? నీ ప్రవర్తన సరిదిద్దుతూ ఉండాలి. ఈరోజు కూడా మనం చేసే పని ఏంటి? ఈరోజుకి మనం చేసే పని ఏంటి? ఒళ్ళు దగ్గరెట్టుకో, ఒళ్ళు దగ్గరెట్టుకో. నా ఒళ్ళు దగ్గరే ఉందిగా అమ్మాయి, నీ ఒళ్ళు ఇంకా దగ్గర లేదు. అమ్మ నా బాడీతోనే కదమ్మా మందిరంలో, నీ బాడీతో నువ్వు రాలేదు. నువ్వు ఎలా వచ్చావో తెలుసా? సగం లోకంలో సగం సంఘంలో ఉండొచ్చావు. జాగ్రత్త. ఈరోజుకి ఏంటి? ఎవరిని పంపాడట? ఎవరిని పంపించాడంట? ఏలియాని పంపించాడంట. మరి ఇప్పుడు ఎంతమంది ఉన్నారు సేవలోని? దేవుని చేత పంపించబడిన వాళ్ళేనా? దేవుడి పిలుపు ద్వారా వచ్చిన వాళ్ళేనా? దేవుడు ఏర్పరచుకుంటే వచ్చిన వాళ్ళేనా? తగుదునా అంటూ సేవకులు ఉండడం తప్పని నేను అనట్లేదు. దేవుని కూర్చున్న బాధ్యత భారం వాళ్ళలో లేదు, అది తప్పు. దేవుని కూర్చున్నటువంటి మాటలు చెప్పడం లేదు, అది తప్పు. దేవుని చిత్తాన్ని పడచెప్పి తండ్రి చిత్తాన్ని పెడచెవిని పెట్టి వీళ్ళ చిత్తాన్ని నెరవేరుస్తున్నారు, అది తప్పు. సేవ చేయడం తప్పు కాదు. అందరూ సేవ చేయాలి, అందరూ సువార్త ప్రకటించాలి, అందరూ ప్రభు రాజ్యాన్ని కట్టాలి. కానీ ప్రభు రాజ్యం కట్టి ప్రభు చిత్తం ఉండాలి. తండ్రి చిత్తానికి వేరే జీవిస్తున్నారు ఈనాడు. తండ్రి ఒకటి చెప్తుంటే వీళ్ళు వేరొకలా జీవిస్తూ ఉన్నారు. తండ్రి చిత్తాన్ని గైకొనకపోతే అది నిజమైన క్రిస్టమస్ కూడా కాదు. ఇక్కడ వాక్యం ఏమంటుందో తెలుసా అండి? ఎక్కడంటే 2వ వచనం చూడండి, 4:2. అయితే నా నామమందు భయభక్తుల బలవారికి మీకు నా నామమందు భయభక్తులు కలిగి ఉంటే మీకు ఎవరు ఉదయిస్తారు? నీతి సూర్యుడు. స్తోత్రం. స్టార్ పెట్టుకున్న నీలో ఎవరు ఉండాలి? నీతి ఉండాలి. యేసు గూర్చి పాడుతున్న నీలో నీతి ఉండాలి. యేసు కోసం బోధిస్తున్న నీలో నీతి, న్యాయాలు, యథార్థత ఉండాలి. యెహోవా ఇక్కడ ఏమంటే, అయితే నా నామమందు భయభక్తులు కలిగిన వారికి నీతి సూర్యుడు. స్తోత్రం. నిజమైన క్రిస్మస్ ఆరాధన ఎవరితో తెలుసా? భయభక్తులు కలిగిన వారిది. హల్లెలూయా. నిజమైన క్రిస్మస్, నిజమైన సంతోషం, నిజమైనటువంటి క్రీస్తు పుట్టిక వేడుక ఎవరిదంటే ఎవరిది? యెహోవా యందు భయభక్తులు కలిగిన వారిది. ఉందా యెహోవా యందు భయభక్తులు? భయభక్తులు కలిగి ఉన్నారా? భయభక్తులు ఉండాలంటే నేర్పించాలి. ఎవరు నేర్పిస్తారు? ఎవరు నేర్పించారు? ఎవరిని పంపించాడంట? ఏలియాని పంపించాడండి. ఏలియాలే నేర్పిస్తారు భయభక్తులు. ప్రతి ఒక్కరు నేర్పించలేరు. ఎందుకు నేర్పించలేరు? భయం. వాళ్ళకి భయం. ఈ మాట చెప్తే పారిపోతారు, ఈ మాట చెప్తే అయిపోతారు, ఈ మాట చెప్తే మరి ఏలియాక భయం ఏమి లేదు. డ్రైవింగ్ ఎవరిది? ఏలియా డ్రైవింగ్, ఎలీషా డ్రైవింగ్, మోషే డ్రైవింగ్, యెహోషువ డ్రైవింగ్ ఎవరిది? ఇక్కడి నుంచి వెళ్ళిపో నువ్వు. ఎవరు చెప్పారు? అక్కడి నుంచి వెళ్ళిపో నువ్వు. ఇంకెవరు చెప్పారు? ఈ ఊర్లో ఉండకు నువ్వు. ఎవరు చెప్పారు? డ్రైవింగ్ ఎవరిది? భక్తులు డ్రైవింగ్ దేవుడిది. యెహోవా యందు భయం కలిగి ఉండాలి, యెహోవా యందు భక్తి కలిగి ఉండాలి, ధర్మశాస్త్రాన్ని పాటించాలి. అదే నిజమైన క్రిస్మస్. ఈనాడు యెహోవా యందు భయభక్తులు ఉన్నాయంటారా? యెహోవా యందు భయభక్తులు లేవు. పాటల్లో భయభక్తులు లేవు, ఆరాధనలో భయభక్తులు లేవు, వాక్యంలో భయభక్తులు లేవు. లోకమంతా పాటల్లో ఉంది, లోకమంతా ఆరాధనలో ఉంది, లోకమంతా వాక్యంలో ఉంది. కారణం ఏంటి? సాంబార్. ప్రత్యేకత లేకపోవడానికి ఏంటి? అన్నీ కలిపి ఉన్నాయి. ఎందుకని? అమ్ముడైపోయాడు సేవకుడు. ఎలా అమ్ముడైపోయాడు? ఫ్రీగా. స్తోత్రం. స్ట్రిక్ట్గా ఉంటే బాగోదని, నువ్వు స్ట్రిక్ట్గా లేకపోతే ఎందుకండి చెప్పండి? వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టు బోధించాలి. దేవుని భారం పంచుకోవాలి. సేవకుడైనా విశ్వాసి అయినా. విశ్వాసుల్లో కూడా అదే ఆత్మజ్ఞానం ఉండాలి, విశ్వాసుల్లో అదే బలం ఉండాలి, విశ్వాసుల్లో అదే పరిశుద్ధాత్మ నడిపింపు కూడా ఉండాలి. సేవకుల్లోనే కాదు. హల్లెలూయా. సేవకుడు వేరై నువ్వు వేరై ఉంటే కష్టం. సేవకుడు దేవునితో ఉండాలి, నీవు దేవునితో ఉండాలి. సేవకుడు దేవుని ఆత్మతో నింపబడాలి, నీవు కూడా దేవుని ఆత్మతో నింపబడాలి. సేవకుడితో దేవుడు మాట్లాడాలి, నీతో కూడా దేవుడు మాట్లాడాలి. కాట్రూన్ కోణం వెళ్ళొచ్చాం క్రిస్మస్ ఆరాధనకి. ప్రార్థన చేసాం, వచ్చాం. దేవుడు చూపిస్తూ ఉన్నాడు. హతసాక్షుల సంఖ్యకు వెళతాడు. అమ్మో, తలకిందులుగా సిలువ వేయబడతాడు. అమ్మో,
ఇంత పెద్దది ఇంత వచ్చేసింది, పేతురు లాంటి అభిషేకం ఎలా వచ్చేసింది ప్రభువా? పేతురుని ఏమన్నా నన్ను ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నాను. ఇలా వినాలి. ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నాను. అయితే నువ్వేం చేయాలి? గొర్రెలు కాయి. ప్రేమిస్తున్నావా? యేసు ప్రేమిస్తున్నాను. మంద చెదిరిపోకుండా కాపాడు. మందను పాడు చేస్తున్నావా? క్రిస్టమస్ నీకు లేదు. మందను కడుతున్నావా? నీకే నిజమైన క్రిస్టమస్. యేసుని ప్రేమించట్లేదా? నువ్వు నిజమైన క్రిస్టమస్ ఆరాధనలో లేవు. యేసుని ప్రేమిస్తున్నావా? నిజమైన క్రిస్టమస్ నీది. అది ఎవడు దొంగిలించలేడు. స్తోత్రం. అది ఏ దారుగుండా నువ్వు వెళ్ళినప్పటికీ కూడా, ఏ దారుగుండా ఏ మార్గం గుండా నువ్వు వెళ్ళినప్పటికీ కూడా నీ సంతోషాన్ని దుష్టుడు ఎవడూ దొంగిలించలేడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే. నేను వెంటనే పాస్టర్ గారు చెప్పాను, ఏంటండి బాబు వెంకటరమణ గారి గురించి ఎంత పెద్దది చూపించాడు దేవుడు అని. ఏమో దేవుడు ఎవరిని ఎలా వాడుకుంటాడో. రక్షణ కోసం ప్రార్థన చేయండి అరుణమ్మ. కుటుంబాన్ని నడిపించడం కోసం ప్రార్థన చేసుకోండి. దేవుని కోసం చావడానికి సిద్ధమయ్యేటట్లుగా దేవుడు చూపిస్తున్నాడు. దేవుడి కోసం చావడానికి సిద్ధం చేయండి ఆయన్ని. దేవునికి ఒక సాక్షిగా ఆయన సిద్ధం చేయండి. దేవునికి ఒక ప్రతినిధిగా సిద్ధం చేయండి. నాకు సిలువ వేయండి, తలకిందులుగా సిలువ వేయండి. నేను మామూలుగా సిలువ వేయకూడదు, నేను తలకిందులుగా. ఎవరు అడిగారు ఆ మాట? పేతురు అడిగాడు. అదే విశ్వాసము, అదే భారము, అదే దైవభక్తి, అదే క్రీస్తు కొరకు బ్రతికేవాడిగా ఆయన్ని అలా ప్రతిష్ఠించండి. దేవుని కోసం చెప్పండి. తినగా తినగా వేపాకు ఇలాంటి మనకి మనసు ఉదంతా వస్తుంది మీకు. దేవుని మాట చెప్పమంటే నోరుగా తీయగా తింటారంటే తినరు. తీయగా ఉందని తింటున్నారా? ఇలాంటి బయట సూత్తి అడగాలి కానీ ఎంత అబ్బో తీపిగా టీ ఇట్టినట్టు ఉంటుందమ్మా, పాల్లో పంచదార వేసినట్టు ఉంటుందమ్మా. ఇలాంటివి చెప్తారు. మాటలు కష్టంగా ఉంటాయి, మాటలు చేదుగా ఉంటాయి, దేవుని మాటలు కొంచెం బాధగా ఉంటాయి, దేవుని మాటలు కొంచెం కరుగ్గా ఉంటాయి. దేవుని మాట విడిచిపెట్టు అంటే ఎంత బాగుంటుందా? నేను విడిచిపెట్టమంటావు ఏంటి? దేవుని మాట టీవీ రిమోట్ ఆన్ చేసుకుని టీవీ చూడకు. అయ్య బాబా నేను అట్లా అయితే ఎలా పొద్దు నుంచి కూర్చున్నాక అదే డ్యూటీ. రిమోట్ విడిచిపెట్టమంటే కష్టంగా ఉంటుంది దేవుని మాట. సినిమాకి వెళ్ళకంటే దేవుని మాట కష్టంగా ఉంటుంది. లోకంలో తిరగకంటే దేవుని మాట కష్టంగా ఉంటుంది. దేవుని మందిరానికి రా అంటే కష్టంగా ఉంటుంది. అయినప్పటికీ చేదుగా ఉన్నప్పటికీ వద్దు 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 అంటున్నారని పిల్లల్ని బో పెట్టడం మానేస్తామా? నువ్వు బక్క సిక్కిపోతావు, నువ్వు పాడైపోతావని చెప్పి, అదిగో సందమామ లేకపోయినా, అదిగో నక్క లేకపోయినా, అదిగో కుక్క లేకపోయినా ఏదో ఒకటి చూపించి సొల్లు మాటలు బొల్లు కబుర్లు చెప్పే పిల్ల నోట్లోకి ముద్ద పెడుతున్నారే. కుటుంబంలో పురుషుల కోసం కేర్ తీసుకోండి. క్రీస్తు కోసం బ్రతికే రోజులు రాబోతూ ఉన్నాయి ఆయన జీవితంలో. స్తోత్రం. దేవుని కోసం బ్రతకాలి, దేవుని కోసం పని చేయాలి. ఆ మహాభయంకరమైన రోజు రాబోతుంది అని బోధ చేసే ఏలియాలు కూడా లోకంలో ఉండాలి. ఏలియాలు ఉన్నారు, వింటున్నారా? దేవుని భారం పంచుకునే వాళ్ళు, దేవుని చేత పంపబడే వాళ్ళు ఉన్నారు. లోబడుతూ ఉన్నారా? లోబడలేని వాళ్ళ కొరకు ఒక మాట చూపిస్తా చూడండి. ఇదే ఇక్కడ ఏమంటుందంటే, అయితే నా నామమందు భయభక్తులు కలిగిన వారికి నీతి సూర్యుడు ఉదయించేను, ఆయన రెక్కలు ఆరోగ్యాన్ని ఇస్తాయి. గనుక మీరు బయలుదేరి కొవ్విన దూడలు గంతులేయమన్నట్టు గంతులేయమని వాక్యం చెప్తుందని భయభక్తులు లేకుండా గంతులేస్తున్నారు. భయంతో కూడిన గంతులేయని వాక్యం చెప్తుంది, భక్తితో కూడిన గంతులేయని వాక్యం చెప్తుంది. భక్తితో నువ్వు గంతులేయాలి, దేవుడు స్తుతించి దావీదులాగానే వాక్యం చెప్తుంది. వీళ్ళు ఏం చేస్తున్నారు? భయం లేదు, భక్తి లేదు, గంతులు ఉన్నాయి. దూడ గొంతులు, కప్ప గొంతులు. ఇట్లాంటి వాళ్ళకి ఒక రోజు రాబోతుందని ఏలియా చెప్పాలి. స్తోత్రం. భయభక్తులు లేని వారికి, భయం లేని వారికి, భక్తి లేని వారికి, గంతులు వేసేవారికి ఒక రోజు రాబోతుందని ఎవరు చెప్పాలి? ఏలియా చెప్పాలి. ఏమని చెప్పాలి? అయ్యో నీకు భయం లేదు, అయ్యో నీకు భక్తి లేదు, భక్తిని విడిచిపెట్టి గొంతులేస్తున్నావు, కప్ప గొంతులేస్తున్నావు. గొంతులకే నీ జీవితం ఇష్టమవుతుంది కానీ భయభక్తులు కలిగి జీవించడానికి నువ్వు అంగీకారం అవ్వట్లేదు అని ఏలియా ఏం చేయాలి? ఖండించాలి.
బోధించాలి, బుద్ధి చెప్పాలి, హెచ్చరించాలి. ఎలాంటి దినం రాబోతుందో చూడండి. 4వ అధ్యాయం 1వ వచనము. ఏలయనగా నియమింపబడిన దినము వచ్చుచున్నది. హలో, ఒక రోజు నియమించబడిన దినము రాబోతూ ఉంది. ఆ నియమించబడిన దినము ఎలాగుంటుందంటే కొలిమి కాలినట్లు అది కాలును. ఎవరు కాలుతారమ్మా కొలువులోని? గో పండుగ మీకు తెలుసా? గోగు పండుగ మీకు ఎవ్వరికీ తెలియదు అసలు. దాని జోలికి కూడా ఇలా కంటితో కూడా చూడరు మీరు కదండి. అసలు మీ హస్తం కూడా దానికి ఉపయోగపడదు. అసలు మీ చేతులు మీ కాళ్ళు అటుకేసి అసలు వెళ్ళం. అంత పరిశుద్ధులు మీరు. స్తోత్రం. పచ్చి కర్ర, ఆ కర్ర, ఈ కర్ర వేసి మంట పెడతా ఉంటారు. అది ఎలా ఉంటుంది? ఎండు కర్ర మాత్రమే కాలుతుంది, పచ్చి కర్ర అలా ఆగిపోయి చూపిస్తుంది. కానీ యేసు వేసే మంట, యేసు వేసే కొలిమి, అమ్మో అది ఎలా ఉంటుంది తెలుసా? తారుని మంట పెడతారా? ఎలా ఉంటుంది తారు మంట? ఆ యొక్క శిక్షణ మనం వర్ణించలేం, కానీ మనకు రాదు. కానీ ఈ భూ సంబంధమైన నీకు తెలుసు. 4 పలకల కింద పెట్టి పండగలు చేసుకునేటప్పుడు అందులో ఎండు పుల్లంతా కాలుతూ వస్తుంది. పచ్చి ఈ బండలో మోళ్ళు అన్నీ అలా ఏ షేప్లో అయితే వేసారో అలాగే ఉంటాయి. అవి తర్వాత కొన్నాళ్ళకి తీసి పడతారు. అవి కాలవ. అవి ఎందుకు కాలం? ఎండు పుల్లంతా వెళ్ళిపోయింది, పచ్చి పుల్లంతా మిగిలి ఉంది. ఒక రోజు రాబోతుంది, యెహోవా నియమించిన రోజు. ఎండిది, పచ్చిది, బలిసినోడు, బక్కోడు, ధనవంతుడు, దరిద్రుడు, పేదోడు, నిరుపేదోడు అని భేదం లేకుండా ఎవడైతే గర్విస్తాడో, ఎవడైతే అహంకారంతో ఉంటాడో, ఎవడైతే భయభక్తులు లేకుండా ఉంటాడో, ఎవడైతే ఏలియా చెప్పిన మాట వినకుండా ఉంటాడో, ఎవడైతే ప్రవర్తనను పెడచెవి పెట్టాడో, ఎవడైతే దేవుని మాటను దూషించాడో, ఎవడైతే ఈ మాట నాది కాదు పక్కింటోడని అనుకుంటూ వెళ్ళాడో, వాళ్ళందరినీ అందులో వేసి చెప్పండి. ఇప్పుడు వాళ్ళందరినీ అందులో వేసి ఏం చేస్తుంది? ఎవరు కాలుస్తారు? ఎవరు కాలుస్తారు? దేవుడు కాదు. ఎవరు కాలుస్తారు? సేవకుడు కాదు. మరి ఎవరు కాలుస్తారంటే నువ్వు గర్వించావే, నీ పనులన్నీ తీసుకుపోతాయి అందులోకి. దేవుడికి ఇదో పనేటి? నీ పనులను బట్టి నీ పోస్ట్ అలా వెళ్ళిపోతుంది. నా ప్రియమైన అమ్మకు అడ్రస్ రాస్తాం, అమ్మ దగ్గరికే వెళ్తుంది అది. నా ప్రియమైన నాన్నకు అడ్రస్ రాస్తాం, నాన్న దగ్గరికే వెళ్తుంది. ఓ నెంబర్ తప్పు అవుతే ఫోన్ మోగదు, అన్ని నెంబర్లు కరెక్ట్గా ఉంటేనే ఫోన్ మోగుతుంది. నీలో ఏమైనా లోపం ఉంటే లోపమున్న వారి కోసం, పాపంలో ఉన్న వారి కోసం, లోబడనలోని వారి ప్రజల కోసం, గర్విష్ఠుల కోసం, నేను నా ఇష్టము నా జీవితం అనుకునే వాళ్ళ కోసం దేవుడు మాట్లాడితే ఏంటి, దైవజనుడు చెప్తే ఏంటి, ఏలియా దిగొస్తే నాకేంటి అనుకునే వాళ్ళ కోసము దేవుడు ఒక రోజుని నిర్ణయించాడు. ఏలయనగా నియమించబడిన దినము వచ్చుచున్నది, అది కొలుము కాలునట్లు కాలును. గర్విష్ఠులందరూ, దుర్మార్గులందరూ కొయ్య కాలువలే ఉందురు. వారిలో ఒకనికిని వేరైనను చిగురైనను లేక రాబోవు దినము ఎలా ఉంటుందంటే, అందరిని రాబోయే దినము అందరినీ కాల్చేస్తుందంట. వేరు చిగురు ఏది మిగలదట. ఈరోజు అటువంటి ప్రవర్తన దగ్గర ఉన్నాడా? బోధిస్తున్నాడా? ఆ భయంకరమైన దినం రాబోతుంది. ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. ఆ భయంకరమైన రోజు రాబోతూ ఉంది. ఒళ్ళు దగ్గర పెట్టుకుని దేవుణ్ణి ఆరాధించు. ఆ భయంకరమైన దేవుడు రాబోతూ ఉంది. అదే కాండి నిజమైన క్రిస్మస్. దేవుడు అందుకే వచ్చాడు కదండి. దేవుడు ఎందుకు వచ్చాడు? పోతున్నానుక మనందరం పోతున్నామని చెప్పడానిక? మరి దేవుడు ఎందుకు వచ్చాడు? నాట్యాలు ఆడమని చెప్పడానికి వచ్చాడా? మరి దేవుడు ఎందుకు వచ్చాడు? హెచ్చరిక. ఆ రోజు రాబోతుంది. నష్టం కలిగే రోజు, ప్రమాదకరం కలిగే రోజు రాబోతుంది. ఆ శాపంలో నుంచి, ఆ పాపంలో నుంచి మీరు పోవాలి అని అంటే ఏం చేయాలి? ప్రవక్తలు చెప్పే మాట వినండి, ఏలియాలు చెప్పే మాట వినండి. వాళ్ళు ఏం బోధిస్తున్నారో, ఎవరు పడితే వాళ్ళు వస్తే ఏం బోధ చేస్తాడండి? ఎక్కడికి తీసుకువెళ్తాడండి? వాడి దీపమే వాడు వెలిగించుకోలేడు, వాడి ఇంటినే వాడు సరిదిద్దుకోలేడు, ఇంకెంతమంది ఇల్లు సరిదిద్దుతాడండి? వీళ్ళు వెలిగించబడాలి, ఎదుటి వాళ్ళని వెలిగించబడాలి. ఆడ లేపండి. ఏం చేయాలి? వీళ్ళ వెలుగుతూ ఉండాలి, ఎదుటి వాళ్ళని వెలిగిస్తూ ఉండాలి. వీళ్ళు మండుతూ ఇక్కడ నువ్వు మండేవా ఆ కొలుములోకి నువ్వు వెళ్ళావు. ఇక్కడ నువ్వు మండలేదా ఆ కొలుము నీ కోసమే. ఇక్కడ నువ్వు మండుతూ అగ్ని పరీక్ష జరగబోతుంది. అగ్ని పరీక్ష చేసిన తర్వాతే పరలోకం వెళ్ళేది ఎవరో
నరకం నువ్వు అగ్నిలోకి వెళ్ళి ఫస్ట్ మన అందరం అగ్నిలోకి వెళ్ళాలి. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు అగ్నిలోకి వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చారే. మచ్చ డాగు చిన్న కలంకం కూడా లేకుండా, అంటుకున్న స్మెల్ కూడా లేకుండా బయటకు వచ్చారే. అటువంటి అగ్నిలోకి నువ్వు నేను వెళ్ళి మళ్ళీ బయటికి రావాలి. క్రైస్తవ్యం అంటే చాలా బాగుంటుందండి. క్రైస్తవ్యం అంటే అమ్మో, దేవుణ్ణి ఆరాధిస్తుంటే చాలా బాగుంటుందండి, పాటలు పాడుతుంటే చాలా బాగుంటుందండి, వాళ్ళు డ్యాన్స్లు వేస్తుంటే చాలా బాగుంటుందండి. ప్రతి నీచ కార్యాలు అక్కడే జరుగుతాయని తెలియకండి. అగ్నిలోకి వెళ్ళి మనందరం మళ్ళీ బయటికి రావాలి. ఆ భక్తులు అగ్నిలోకి వెళ్ళి బయటకు వచ్చినట్లుగా మనకు కూడా ఒక పరీక్ష రాబోతూ ఉంది. యెహోవా దినం గురించి బోధించాలట. ఎవరు బోధిస్తున్నారు? యెహోవా దినం కోసం బోధిస్తున్నారా? యోనా అలాగున్నాడు, మీ తాత ఇలా ఉన్నాడు, అబ్రామ్ గారు ఇలాగున్నారు, అప్పుడు ఆదం తాత అలా ఉన్నాడు, అవ్వమ్మ ఇలాగుందని మూల ప్రారంభం పాఠాలు నేర్చుకుంటూ ఉంటే బోల్డ్ పాఠాలు నేర్చుకోవాలండి. ఈ పాఠాలన్నీ నేర్పించమని భక్తుల్ని దేవుడు పంపిస్తే, ప్రవక్తలను దేవుడు పంపిస్తే, నువ్వు నాకు వద్దు, ఎందుకు వద్దు, సరిగ్గా ఉండు అంటున్నావు. నువ్వు నాకు వద్దు, ఎందుకు వద్దు, ప్రవర్తన మార్చుకో అంటున్నావు. దేవుడు ఎందుకు పంపించాడు? వాళ్ళని అందుకనే పంపించాడు. ఎందుకు పుట్టించాడు దేవుడిని? ప్రవర్తనను దేవుడు ఎందుకు పుట్టించాడు? ఎందుకు పుట్టించాడు? ఒక రోజు రాబోతూ ఉంది, నేను ఏ సంగతులు అయితే నీకు తెలియపరుస్తూ ఉన్నానో అవి నువ్వేం చేయాలి? అందుకనే కదా దైవజనుడు ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును అన్నీ చేయాలి. ప్రయోజనకరంగా ఉండాలి. ఎవరికి ప్రయోజనకరంగా ఉండాలి? సంఘానికి ప్రయోజనకరంగా ఉండాలి. తప్పుదిద్దేటప్పుడు ఎగిరిపోతున్నాయి, డోంట్ కేర్. మందలిస్తున్నప్పుడు పారిపోతున్నాయి, అమ్మో పట్టించుకో మాకు. ఎందుకని? నువ్వు ఎవరు సేవ చేస్తున్నావు? ఎవరి సేవ? నీకు నువ్వుగా సేవ చేసుకుంటున్నావా, దేవుని సేవ చేస్తున్నావా? నువ్వు దేవుని సేవ చేసేటప్పుడు ఎగిరిపోయిన డోంట్ కేర్. నీవు దేవుని కోసం బ్రతికేటప్పుడు ఏమైనా డోంట్ కేర్. భక్తుడు ఏమైపోయాడు? భక్తుడైనటువంటి యోబు ఏమైపోయాడు? ఒళ్ళంతా కుళ్ళిపోయింది, డోంట్ కేర్. స్తోత్రం. మన సమస్యల్లో మనం అలా ఉండాలి. దేవుడు నాకు కావాలి, ఈ సమస్య కంటే నాకు దేవుడే ఎక్కువ, ఈ బలహీనతల కంటే నాకు దేవుడే ఎక్కువ. అమ్మ సైతానా, దేవుడిని ఆరాధించుకుంటూ దొంగిలించడానికి వచ్చావా నువ్వు? ప్రశాంతంగా దేవుడిని ఆరాధించుకుంటా, ప్రశాంతంగా దేవుని మాటలు వినబడకుండా నాకు ఈ చిన్న బలహీనత పెట్టి వెనక్కలాగుతున్నావా నువ్వు అని చెప్పి బలహీనతను అవమానపరచి, బలహీనతకి నువ్వు ఒక బలహీనంగా ఉండి దేవునితో తిరగాలి. అది స్తోత్రం. దైవజనుడు చేయాల్సిన పనులన్నీ చేయాలి. చేసేటప్పుడు ఏం జరిగినా దైవజనుడు బాధపడాల్సిన పనేమీ లేదు. ఒక రోజు కోసం ఎదురు చూడాలి దైవజనుడు. ఏ రోజు కోసం? ఇదిగో నియమించబడిన రోజు కోసం, ఈ రోజు కోసం సేవ చేయాలి, ఈ రోజు కోసమే పరిచర్యలోకి రావాలి, ఈ రోజు కోసమే సేవ పిలుపులోకి రావాలి. అంతేగాని తందన అంటూ వస్తే సేవలకు కుదరదండి. ఆత్మలు లెక్క చెప్పాలి. ఆత్మలు పాడైపోతున్నాయి. ఆత్మలు దేవుని కూర్చిన భారంతో లేవు. ఆత్మలు దేవుని ఆత్మతో నింపబడట్లేదు. ఆత్మలకు చింత లేదు. ఆత్మలకు భర్త లేకపోయినా చింత లేదు, ఆత్మలకు భార్య రాకపోయినా చింత లేదు, ఆత్మలకు కుటుంబం రాకపోయినా చింత లేదు. ఇప్పుడు నిలవబడినటువంటి ఏలియా చింత కోసం ప్రకటించాలి. భారం తెచ్చుకో, మీరు ఇప్పుడైనా నువ్వు ఉపవాసం ఉండి. ఎవరు చెప్పాలి? ఏలియాలు చెప్పాలి. హల్లెలూయా. ఇలా చెప్పేటప్పుడు అమ్మ ఇలా వాక్యం చెప్తే కష్టమమ్మా, ఇలా మాట్లాడితే బాధమ్మనంటే భయపడకూడదు చెప్తూ వచ్చాను కదా. ఎల్కానా ఉన్నాడు బైబిల్లో. స్తోత్రం. ఎవరున్నారు? ఎల్కానా ఉన్నారు. ఎల్కానా భార్య ఎవరు? మమ్మల్ని అడుగుతారేంటి? దేవుడు మిమ్మల్ని నియమితే ఎల్కానా భార్య ఎవరండి? చెప్పండి. ఇంత ఆవలించేస్తున్నారు తిమింగలలాగా. చెప్పండి, ఆయన భార్య ఎవరండి? అన్నమ్మ. ఆవిడకి పిల్లలు లేరని చింత బాగా ఎక్కువైపోయింది. ఎల్కానా అంటాడు, ఎందుకు బొంగ మూత వేసుకుని ఉన్నావు, ఎందుకు మాడు మొహం వేసుకుని అలా ఉంటావు, ఎందుకు ఉత్సాహంగా ఉండక, ఆనందంగా ఉండక, సంతోషంగా ఉండక, దేవుణ్ణి ఆరాధించక, దేవుణ్ణి గరపంచక, అది లేదు ఇది లేదని నిరుత్సాహంగా ఉంటావేంటి అన్నమ్మ అని చెప్పి 10 మంది పురుషుల కంటే నేను శ్రేష్టమైనోడిని కాదా? స్తోత్రం. ఒక్కడు ఎంతమందికి పోల్చుకున్నాడు? ఒక్కడు. అందుకోసం తీసుకొచ్చాను ఎల్కానాని. ఒక్కడు ఎంతమందికి అండి?
చాలు భక్తి కలిగినోడు ఒక్కడు. స్తోత్రం, హల్లెలూయా. చాలు. సారెపతి ఊరిలో ఉన్న విధవరాలు ఎలాగైతే ఏలియా పట్ల శ్రద్ధ నిలిపిందో ఒక్కరు చాలు. స్తోత్రం. అది వాక్యానుసారంగా నిలవబడేటప్పుడు, పొట్టంతా ఎగిరిపోయేటప్పుడు నిలబడే గట్టి గింజ ఒక్కటి చాలు. స్తోత్రం. దానివల్ల ఫలం ఉంటుంది, దానివల్ల ఫలితం ఉంటుంది, దానివల్ల ఆశీర్వాదం ఉంటుంది. యెహోవా ఆశీర్వాదం టన్నులు టన్నులు. స్తోత్రం. ఆమేనని చెప్పిన వారు ఎవరు? హల్లెలూయా. అది యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం అని చెప్పాలి. నా అనుభవం ప్రకారంగా టన్నులు టన్నులు అని చెప్తున్నా. అది నా అనుభవం. స్తోత్రం. భక్తుల అనుభవాలు కూడా చెప్పాలి. దేవుని కోసం నిలవబడేటప్పుడు ఒక్కరు మిగిలితే చాలు. దేవుని కోసం రోషం కలిగి, పౌరుషం కలిగి ఏలియాలా ఒక్కడు మారితే చాలు. రేపు మరొక మాట చూపిస్తాను చూడండి. మరొక చోట ఏమని కనిపిస్తుందో తెలుసా? ఘోషించాలట. ఏమని ఘోషించాలంట? ఏమని ఘోషించాలో చెప్తా నేను. యెషయా గ్రంథము 36:13. యెషయా గ్రంథము 13వ అధ్యాయము. ఈ మాట చెప్పి ముగిస్తా. 6వ వచనము. యెహోవా దినము వచ్చుచున్నది అని ఘోషించాలి. ఏమని? సంఘ బిడ్డలారా, వచ్చి కునిపోట్లు కాదు, వచ్చి జోగు కాదు, వచ్చి వాళ్ళని వీళ్ళని చూడడం కాదు, వచ్చిన వాళ్ళని లెక్కెట్టుకోవడం కాదు, వచ్చి ఎవరు వచ్చారా ఎవరు మానారా అది కాదు. మాడలోని చూస్తే నువ్వేమైపోతావు? మాడిపోతావు. కాళ్ళలోని చూస్తే నువ్వేమైపోతావు? కాలిపోతావు. ఆగులోని చూస్తే నువ్వేమైపోతావు? ఆగిపోతావు. బత్తి చేసిన చూస్తే నువ్వేమైపోతావు? బత్తి చేసేస్తావు. స్తోత్రం. మీరు ఎవరిని చూడాలి? బత్తి చేసిన వాళ్ళని చూసుకో, వాళ్ళ పక్షానికి వెళ్ళిపో. వాళ్ళు ఒంటరిగా ఉన్నారని నువ్వు బాధపడకో. హల్లెలూయా. ఇక్కడ వాక్యం అంటుంది కదా, యెహోవా దినము వచ్చుచున్నదని చెప్పాలి, ఘోషించాలి. ప్రభు, అయ్యో యెహోవా దినము చాలా భయంకరమైనది. యెహోవా దినము ఎలాగుంటుందంటే చాలా భయంకరంగా ఉంటుంది. అందులో కొలిమి కాలినట్లు ప్రజలు కారతారు. ప్రభు, ఆ కొలిమి కాలిన అందులో సంఖ్యలోకి నన్ను తీసుకువెళ్ళకు, ఆ యొక్క నరకంలోకి నన్ను తీసుకువెళ్ళకు. ఆ భయంకరమైన దినములో నాయన ప్రభు, ఆ శ్రమల్లోకి నన్ను తీసుకువెళ్ళకు. ఆ శ్రమల్లో కూడా నువ్వు నన్ను విడిపించడానికి నువ్వు నాతోనే ఉండు ప్రభు. నేను అగ్నిలోకి రావాలి కనుక అగ్నిలో తట్టుకునే శక్తి నాకు ఇవ్వు. అగ్నిలో నిలబడే దన్ను నాకు ఇవ్వు ప్రభు. ఆ దైవ భక్తిని నాకు ఇవ్వు ప్రభు. నేను టోటల్గా నిన్నే ధరించేసుకోవాలి ప్రభు. స్తోత్రం. మనం పాడతాం కదా, నోరు తెరవలేదా ఏ ప్రేమ, బదులు కూడా పలకలేదయ్యే. రేపు నువ్వు నోరు తెరవడానికి లేదు ఇక. అటువంటి పరిస్థితులు రాబోతూ ఉన్నాయి అని ఏలియా ఏం చేయాలి? నియమించబోయే రోజు కోసం చెప్పాలి. స్తోత్రం. యెహోవా ఇక్కడ ఘోషించాలి. యెహోవాకు దినముంది, యెహోవా నీ అంతు నా అంతు తేల్చే రోజు రాబోతుందని ఘోషించాలి. సంఘానికి చెప్పాలి, సంఘాన్ని గద్దించాలి, సంఘాన్ని ఖండించాలి, సంఘానికి బోధించాలి. ఆ భయంకరమైన రోజు నుంచి బిడ్డ నువ్వు తప్పించబడాలి. ఆ భయంకరమైన పరిస్థితిలో దేవుడే నీకు సహాయాన్ని చేయాలి అని ఒకరి ఎడల ఒకరు ఏం చేసుకోవాలి? చాలామంది ఒక ఎక్కంలో ఉండిపోతే ఎలాగా, చాలామంది రెండో ఎక్కంలో ఉండిపోతే ఎలాగా, చాలామంది 3 ఎక్కల 5 ఎక్కల వరకు చెప్తారండి. టేబుల్ ఎవరిని అడిగి టక్ 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 అని చెప్పమన్నా నాతో సహా 5 ఎక్కం వరకు చెప్తారు. అక్కడి నుంచి 6వ ఎక్కం ఎత్తే అమ్మో, 7వ ఎక్కం అయ్యి బాబోయ్ ఇంకా కష్టం, 8వ టేబుల్ ఇంకా కష్టం, 9వ టేబుల్కి వస్తే 10 అందరూ చెప్పేస్తారులేండి అని టప్ 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 అంటే వచ్చేస్తారు. 9వ చెప్పమంటే ఆగు, నువ్వు అప్పటికప్పుడు అడిగితే ఎలా చెప్పేస్తావు కదా. ఈరోజు మనం ఎక్కడ ఉండిపోయావో తెలుసా? అక్కడక్కడ ఆగిపోతున్న భక్తి చేస్తున్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో చూడండి. రేపు ఆ మహాభయంకరమైన దినం ఉందని ఘోషించాలి. ఎవరు ఘోషించాలి? ఏలియాలు ఘోషించాలి, ప్రవక్తలు ఘోషించాలి, దేవుని సేవకుడు ఘోషించాలి, విశ్వాసులు కూడా ఘోషించాలి. ఈరోజు నువ్వు నిలవబడలేకపోతున్నావు, యెహోవా భయంకరమైన దినం ముందు నువ్వేం నిలవబడతావు? ఈరోజు నువ్వు తట్టుకోలేకపోతున్నావు ఈ శ్రమలకి, ఆ రోజు శ్రమలకు నువ్వేమి నిలబడతావు? అప్పుడు నువ్వేం చేయాలి? ప్రభు, ఆ శ్రమలో తట్టుకునే శక్తిని ఇవ్వు ప్రభు, శ్రమలో తట్టుకునే అన్ని సహాయాన్ని ఇవ్వు ప్రభు, నీ ఆత్మ బలాన్ని ప్రభు ఏం చేయాలి? రోధించాలి. రోధించే స్త్రీలను కనుగొనండి, రోధించే పురుషులను ఏం చేయాలి? కనుగోవాలి. రోధించే భర్త ఉన్నాడు, నువ్వు ఎంతో అదృష్టవంతురాలివి.
నీ భర్త నీతో కలిసి ప్రార్థన చేస్తున్నావు, నువ్వు భాగ్యవంతురాలివి. స్తోత్రం. భార్య భర్తలు ఇద్దరు కలిసి వస్తున్నారా? నీ ఇంటికి క్షేమమే క్షేమము, నీ కుటుంబంలో అభివృద్ధినే అభివృద్ధి. మరి ఉన్నారా ప్రార్థించే భర్త, దేవునితో మాట్లాడే భర్త, కుటుంబ ప్రార్థన చేసుకుందాం అనుకునే భర్త ఉన్నాడా? వీళ్ళుంటే నీ కుటుంబం ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది నీ కుటుంబం? నీ కుటుంబం ఇద్దరు దేవుని పాదాల దగ్గరికి వస్తున్నారు. దేవుడు ఏం చేస్తున్నాడు? నీ దగ్గరికి వస్తున్నాడు. దేవుడు నీకు సహాయం చేస్తే ఎట్లా ఉంటుంది? టన్నులు టన్నులు అన్నాం కదండి. స్తోత్రం. టన్నులు టన్నులుగా ఉంటుంది. టన్నులు టన్నులుగా ఉండాలంటే భార్య భర్తలు ఇరువురు దేవుని సన్నిధిలో ఉండాలి. దేవుని సన్నిధి నుండి ఘోషించాలి, ఘోష చెయ్యాలి. అయ్యో భయంకరమైన దినం రాబోతుంది ప్రభువా, నా కూతుర్ని కాపాడు, నా కొడుకుని కాపాడు, నా భర్తని కాపాడు, నా భార్యని కాపాడు, నా సంఘాన్ని కాపాడు. నా ఇరుగింటోళ్ళకి అర్థం కావట్లేదు నా భారం, నా పొరిగింటోళ్ళకి అర్థం కావట్లేదు నా భారం, నా కుటుంబీకులకు అర్థం కావట్లేదు నా భారం, నా కులస్తులకు అర్థం కావట్లేదు నా భారం, నా కులం చిన్న చూపు చూస్తుందయ్యా. అయ్యో ఆ రోజు నా ప్రళయంలో వీళ్ళు పడిపోయి నశించిపోతారు ప్రభువా. నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే నీ ప్రార్థన ఏదో ఒక రోజు డోర్ తెరుస్తుంది. స్తోత్రం. ఏదో ఒక రోజు అద్భుతం నువ్వు చూడగలుగుతావు. ఇక్కడ వాక్యము యెహోవా దినము వచ్చుచున్నదని ఘోషించుడి. అది ప్రళయము వలె, ప్రళయంలాగా వస్తుందంట. స్తోత్రం. ఆ రోజు ఎంత స్పీడ్గా వస్తుంది? జల ప్రళయం ఎలాగుంటుంది? నోవాహు చెప్తూ ఉన్నాడు, నోవాహు బోధిస్తూ ఉన్నాడు, నోవాహు హెచ్చరిస్తూ ఉన్నాడు. ప్రళయం వస్తుంది, ప్రమాదం వస్తుంది, యెహోవా దినం వస్తుంది, కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి. వీడికి ఇంతే, ఏ పని చేయడు కానీ ఇంతే ఇలానే వాగుతాడు వీడు. మమ్మల్ని తిన్నెవ్వడు, మమ్మల్ని తాగనివ్వడు, మమ్మల్ని పేక ఆడనివ్వడు, మమ్మల్ని జోజన ఆడనివ్వడు, ఇట్లాంటి బోధనే చేస్తూ ఉంటాడు అనుకున్నాడు. లేదు, మీ అందరి కోసమే కదా యేసయ్య. ఇదిగో ఎన్ని స్టేర్లు అండి? ఈ స్టేర్లు ఎవరి కోసం అండి? పరలోకం ఎవరి కోసం అండి? పరలోకానికి వెళ్ళకుండా నీ పనులే కదా. ఆ 3 స్టేర్లు నోవాహు కట్టిన అటువంటి ఆ బిల్డింగ్లో ఉండకుండా ఆగిపోవడానికి వారి పనులే కదా. నోవాహు తాత చేశాడా పాపం? మరి యేసు చేశాడా పాపం? కాదు కదా. మరి ఎవరు చేశారు? వీడింతే అనుకునే వాళ్ళు చేశారు పాపం. 3 స్టేర్లు బిల్డింగ్ కడితే ఎంతమంది ఎక్కారు? 3 స్టేర్లు బిల్డింగు ఎన్ని కుటుంబాలు ఎక్కాయండి? కాకుల కోసం, పిట్టల కోసం, పక్షుల కోసమా స్టేర్లు కట్టిస్తా? మనుషుల కోసమా కదా. మరి విన్నారా? ఒక్క కుటుంబమే అందులోకి వెళ్ళిందంట. కుటుంబంలో ఎవరెవరు? భర్త ఉన్నాడా? భార్య ఉందా? బిడ్డలు ఉన్నారా? వాళ్ళందరూ ఎక్కారంట. మరి ఏది సంఘంలో ఈ ఓడలో ఏరి? ఏలియా ఏం చేయాలి? ఏమయ్యింది? హెచ్చరించాలి. బాధ వచ్చినా హెచ్చరించాలి. దేవుని కోసం చెప్పేటప్పుడు కుటుంబముగా ఆ రోజు ఆ ప్రళయంలో ఆ ఓడలో ఆ కుటుంబం ఉన్నట్లుగా రేపు పరలోకంలో నీ కుటుంబం ఉండాలి అంటే ముందు ఈ ఓడలోకి రావాలి. స్తోత్రం. ఈ ఓడలోకి వచ్చి విడిచిపెట్టవలసినవన్నీ విడిచిపెట్టాలి. వాక్యం అంటది కదా, పోవుడి పోవుడి అచ్చటి నుండి పోవుడి అని. ఎందుకు అక్కడి నుంచి పొమ్మని యెషయా గ్రంథంలో ఇక్కడే చెప్తుందనంటే అక్కడ అపవిత్రత ఉంది, అక్కడ దోషం ఉంది, అక్కడ పాపం ఉంది, అక్కడ దేవునికి విరుద్ధమైన నీచ కార్యాలు ఉన్నాయి. అక్కడి నుంచి విడిచిపెట్టి పో. పాపం ఉన్న కడను ఉండడానికి వీర్లేదు, శాపం ఉన్న కడను ఉండడానికి వీర్లేదు, లోకం ఉన్న కడను ఉండడానికి వీర్లేదు, అపవిత్రమైన కార్యక్రమాలను ఉండడానికి వీర్లేదు. వాక్యం ఏమంటుంది? పో పో, అక్కడి నుంచి పో. అక్కడంతా దేవునికి విరుద్ధమైన పనులు జరుగుతున్నాయి, అక్కడి నుంచి విడిచిపెట్టి రానువో అని చెప్తుంది వాక్యము. ఘోషించాలి. భక్తులు ఏం చేయాలి? రోదన చేయాలి, ఘోషించాలి, విజ్ఞాపన చేయాలి. ప్రజల కొరకు ఏం చేయాలి? వాక్యాన్ని బోధించాలి. ఆ మహాభయంకరమైన దినం రాబోతోంది, మేల్కో అని. ఇంకా చదవండి. తర్వాత 8వ వచనం చదవండి. అది ప్రళయము వలె సర్వశక్తులకు దేవుని యొద్ద నుండి వస్తుంది. హలో, ఈ ప్రళయం ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని యొద్ద నుండి వస్తుందంట. పైనుంచి వస్తుందట. దేవుని ఉగ్రత వస్తుంది, పైనుంచి వస్తుంది, ఆకాశం నుంచి వస్తుంది, తండ్రి దగ్గర నుంచి వస్తుంది. ఎవరు సమీపించారన్న మహా తేజస్సులో నుంచి దేవుని ప్రళయం వస్తుందని సేవకుడు ఏం చేయాలి? ఇది క్రైస్తవ్యం, ఇది సంఘాన్ని కట్టడం అంటే. ఇలాంటి బోధ వినబడుతున్నాయా? ప్రభు కొరకు సిద్ధపడే బోధలు వినిపిస్తూ ఉన్నాయా? లేదు లేదు లేదు. సంతోషం, ఆనందం, గొంతులు అయ్యి వినబడుతూ ఉన్నాయి. తర్వాత 8వ వచనం చూడండి. జనులు విభ్రాంతి నొందుదురు, వేదనలు దుఃఖములు వారికి కలుగును, ప్రసవ వేదన పడిన దాని వలె
ఒకరిని ఒకరు తెంగర చూపులు చూసుకుంటారంట అక్కడ. ఏంటి పరిస్థితి ఇలా? ఏంటి పరిస్థితి అలా? ఏం చూస్తారంట? ఇంకా నీ వైపు నేను చూసినా, నా వైపు నువ్వు చూసినా ఆ రోజు తప్పించే నాథుడు లేదు. అదే ఆ రోజు 7 ఏండ్ల శ్రమల రోజు, పాపులంతా ఏడ్చే రోజు. ఇంకే రోజు అబద్ధికులు అరిచే రోజు, మోసగాళ్ళు మొరుగే రోజు, పాపిస్టోళ్ళంతా ఏడ్చే రోజు. ఆ రోజు నుంచి తప్పించబడాలని ఏలియా ఏం చేయాలి? ఏలియాలు, ఎలీషాలు, దైవజనులు ఘోషిస్తూ ఉండాలి, సంఘానికి ప్రకటిస్తూ ఉండాలి, దేవునికి బోరయుండి ఎప్పటికప్పుడు ఊదుతూ ఉండాలి. నువ్వు చేసే ప్రతి అక్రమాన్ని తెలియపరుస్తూ ఉండాలి. నిన్ను దేవుని రాజ్య సంబంధిగా మార్చాలి. తర్వాత చూడండి, ముగించేస్తాను నేను. వారి ముఖములు జ్వాలల వలె ఎర్రబాడును, యెహోవా దినము వచ్చుచున్నది, దేశమును పాడు చేయుటకును, పాపులను బొత్తిగా దానిలో ఉండకుండా నశింప చేయుటకును. ఎలాంటి ఉగ్రత అంట? క్రూరమైన ఉగ్రతతోనూ ప్రచండమైన కోపముతోనూ అది దిగి వచ్చుచున్నది. స్తోత్రం. ఉగ్రతతోనూ కోపంతోనూ దిగి వస్తుంది. యెహోవా దినము భయంకరంగా ఉంటుంది అని ప్రవక్త ఏం చేయాలి? క్రిస్మస్ ఆరాధనలు పెట్టి ఘోషిస్తూ ఉండాలి. యేసయ్య వచ్చాడు, యేసయ్య పుట్టాడు, యేసయ్య వచ్చినందుకు, యేసయ్య పుట్టినందుకు నీవు నేను మారాము. యేసయ్య వచ్చినందుకు, యేసయ్య పుట్టినందుకు నీవు నేను దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాము. ఇప్పుడు ఒక దినము రాబోతూ ఉంది. ఆ దినంలో నీవైనను, నీ కుటుంబమైనను, నేనైనా, నా కుటుంబమైన ఆ దినానికి వెళ్ళిపోకుండా ఉండాలి అంటే మనం ఇలా ఉండాలి, ఇలా మారాలి. అపవిత్రమైనవి చేయకూడదు, నీచ కార్యాలు చేయకూడదు అని మళ్ళీ ఏం చేయాలి? మళ్ళీ ఆయన వస్తున్నాడు. మనం ఆల్రెడీ యేసు పుట్టినందుకే కదా ఆల్రెడీ క్రిస్మస్ వేడుక చేసుకుంటున్నాం. యేసు పుట్టలేని వాళ్ళు ఇంకా క్రిస్మస్ ఆరాధన చేసుకోవట్లేదు కదా. అందరూ చేసుకుంటారు, అందరితో మనకు అనవసరం. కానీ నిజమైన క్రిస్మస్ ఆరాధన ఎప్పుడు అని అంటే, నిజమైన క్రీస్తు పుట్టికకు అర్థం ఎప్పుడంటే నువ్వు పరలోకంలో కదలని స్తంభంలా కనిపించేటప్పుడు. ఆ రోజు రాబోతుంది. ఆ ఉగ్రత నుండి నీవు తప్పించబడాలి, ఆ ఉగ్రత నుంచి నేను తప్పించబడాలి, ఆ ఉగ్రత నుండి మన సంఘం అంతా తప్పించబడాలని మనసారా కోరుకుంటూ ఏలియా వలె, ఎలీషాల వలె, భక్తులైనటువంటి ప్రవక్తల వలె మేము కూడా దేవుని యొక్క బాధ్యతను, దేవుని యొక్క భారాన్ని పంచుకొని, దేవుడు మాకు ఏదైతే ఇస్తూ ఉన్నాడో, దేవుడు మాకైతే ఏ భారాన్ని అయితే పెడుతూ ఉన్నాడో, ఆ భారంలో నీకు బాధ కలిగినా, ఆ భారంలో నీకు నొప్పి తగిలినా, ఆ భారంలో నీకు ఏమనిపించినా సరే తూచా తప్పక దేవుని మాటలు ప్రకటిస్తూ ఉన్నా. దేవుని మాట ప్రకటించేటప్పుడు అది నీకు కష్టమైన, అది నీకు నష్టమైన, మనసు పూర్తిగా నువ్వు దాన్ని అంగీకరించి క్రీస్తు కొరకు సాక్షిగా జీవించుదువుగాక. అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.